శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, చెడు ఆలోచన చేసిన చెడు కర్మ ఏర్పడుతుంది అంటున్నారు, ఆ చెడు కర్మ ఫలములు అనుభవించవలసి వస్తుంది అంటున్నారు. చెడు ఆలోచన నాకు సంబంధము ఏముంటుంది? దానంతట అదే నా లోపల వ్యక్తమవుతున్నది. వ్యక్తమవుతున్న చెడు ఆలోచనను పట్టించుకోకుండా దానితో నాకు సంబంధము లేదు అని పక్కన పెట్టేస్తున్నాను. చెడు కర్మ చేయటం లేదు. అటువంటప్పుడు చెడు కర్మ లెక్క నా క్రిందకు ఎలా వస్తుంది? అంటే నేను చెడు కర్మ చేస్తున్నట్టు ఎలా అవుతుంది? ఇదండి వీరి ప్రశ్న. అంటే మనం సహజంగా ఈ భక్తి మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో, దైవ మార్గాలలో ఏంటంటే ఎవరు చేసిన కర్మ ఫలితాలు వారు అనుభవించక తప్పదు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు వీరనేది ఏంటంటే, ఇప్పుడు చెడు ఆలోచన వచ్చింది, కానీ ఆలోచనని నేను క్రియాత్మకంగా చేయలేదు. నా లోపలైతే చెడు ఆలోచన పుట్టింది, దాన్ని నేను ఆచరణలో పెట్టలేదు. దీనితో నాకు సంబంధం లేదు, ఈ చెడు పని నేను చెయ్యను అని ఆలోచనను వదిలేశాను, పక్కన పెట్టేశాను. నేను చెడు కర్మ చేయలేదు కనుక నాకు చెడు కర్మ ఫలాలు వచ్చే అవకాశము లేదు. కాబట్టి చెడు ఆలోచనల కర్మఫలాలు నాకు రావు. ఎందుకని? ఆలోచన అనేది దానంతట అది వ్యక్తమైంది, దాన్ని నేను కావాలని తెచ్చుకోవట్లేదు, దాన్ని వదిలేస్తున్నాను కూడా, చేయటం లేదు. కాబట్టి ఈ చెడు కర్మ ఫలాలు నాకు అంటవు కదా అనేది వీరు మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక్కడ ఇది చెడు కర్మ కింద నాకు లెక్కకు రాదు, ఎలా వస్తుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం గతంలో అనేక శీర్షికల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. రోజు ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అంటే శీర్షికలు వింటున్న వాళ్ళకి. అసలు ఆలోచన అనేది మనకు ఎలా వస్తుంది? ఆలోచనకు మూలం ఏంటి అంటే, మళ్ళీ మనకు తెలిసింది ఒకటి, ఎప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మనం మరణించే వరకు, మన పుట్టుకకు ముందు విషయాలు, మన మరణానికి తర్వాత విషయాలన్నీ కూడా అవి సత్యమైతే అయి ఉండొచ్చు, అవన్నీ కూడా నిరూపణ లేనిటువంటి సత్యములు. సత్యములు అని ఎందుకంటున్నానంటే, ఒక ఆయన కామెంట్లో పెట్టారు, ఏమండి మీరు నిరూపణ లేని సత్యములు అనకూడదు, ఎందుకంటే నిరూపితం అవుతేనే కదా సత్యము, నిరూపణ లేని నమ్మకములు ఇలా అనొచ్చు అన్నారు. అంటే వారు చెప్పింది ఏం తప్పు కాదు. నేను నిరూపణ లేని సత్యములు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, సత్యము అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. మన మరణానికి ముందు, మన మరణానికి తర్వాత కూడా సత్యం ఉండే ఉంటుంది. అందులో నేను కొన్ని విషయాలు నమ్ముతాను, కొంతమంది మహాత్ములు అవి అనుభవైక వైద్యంగా చెప్పారు. అయితే నిరూపణ లేని సత్యములు అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, అవి సత్యములే కానీ నిరూపణ లేదు అక్కడ. ఇప్పుడు ఏంటి ఉపయోగం? ఈ జన్మలో నిరూపించడం కుదరదు. విషయాలు సత్యాలే, అందులో డౌట్ ఏం లేదు. కానీ విషయము సత్యమే అయినా ఇప్పుడు నిరూపణ లేదంటే, ఇప్పుడు అనుభవించడానికి కుదరదు, ఇప్పుడు చూడటానికి కుదరదు, ఇప్పుడు వినటానికి కుదరదు, జన్మకు ముందు విషయాలలోకి వెళ్ళటానికి కుదరదు, మరణం తర్వాత విషయాల్లోకి వెళ్ళటానికి కుదరదు. ఎప్పటికప్పుడు ఇప్పుడునే మనం అనుభవించగలం. కాబట్టి అది సత్యమే అయి ఉండవచ్చు. ఒకవేళ అది సత్యమే, ఇప్పుడు రేపు ఉందా లేదా అన్నాం అనుకోండి, మనుషులు ఉంది, సత్యమే. ఎందుకని ఆ రేపులు ఎన్నో బతికొచ్చాం మనం, ఇదంతా సత్యమే. నిన్నుందా లేదా అన్నాం అనుకోండి, సత్యమే, నిన్న గడిపొచ్చాం, అవన్నీ నిజమే. నిన్న నిజమే, రేపు నిజమే, అందులో అబద్ధమే ఉంది. కానీ ఇక్కడ ఇది నిరూపణ లేని సత్యం. అంటే ఇది ఇప్పుడు నిన్న ఉన్నది నిజమే, కానీ నిన్న సత్యమే, కానీ నిరూపించలేను. ఇప్పుడు నేను నిరూపణ లేని సత్యము అన్నప్పుడు ఏంటంటే, అది కొట్టుపారేసే విషయం కాదు. ఆ సత్యమును నేను నిరూపించలేను, నిన్నను తెచ్చి చూపించలేను, కానీ నిన్న జరిగింది నేను అనుభవించాను, నాకు తెలుసు ఆ విషయం, నిజమే అది. రేపు కూడా ఉంది, అలాంటి రేపులు బోల్డ్ గడిపాను.
రేపు కూడా ఖచ్చితంగా గడుపుతాను. కానీ ఆ రేపుని ఇప్పుడు మీకు తెచ్చి చూపించలేను. అంటే ఏంటి, అవి సత్యములని నాకు తెలుసు, కానీ అవి సత్యములుగా మీకు ఇప్పుడు నేను నిరూపణ చేయటం ఎప్పుడూ కుదరదు. ఎప్పుడూ నేను ప్రజెంటే సత్యముగా చెప్పగలను. కానీ నిన్న సత్యమే, రేపు సత్యమే. ఎందుకని, నిన్న నేను అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడుగా అది సత్యం. అయితే ఇప్పుడు కాలంలోకి మారిపోయాను, ఇప్పుడు వచ్చింది, నిన్న అయింది, అది నిన్న అనుభవించానని తెలుసు నేను. కనుక నాకు సత్యము, మీకు నిరూపణ లేని సత్యము. నిరూపణ లేని సత్యం అనే పదం ఎందుకు వాడుతున్నాను అన్నదానికి చెబుతున్నా. ఎవరికైనా సరే నిన్న అనుభవించిన వారికి సత్యము, ఎదుటి వారికి అసత్యం. ఎందుకని, నేను ఎలా అనుభవించాను, నేను సుఖంగా అనుభవించాను, దుఃఖంగా అనుభవించాను, బాధగా అనుభవించాను, కష్టంగా అనుభవించాను, ఏదైనా నిన్ననే నేను మననం చేసుకుని సత్యమని భావించుకోగలను తప్ప మీకు నిరూపించలేను. అలాగే మీరు మననం చేసుకోగలరు తప్ప నాకు నిరూపించలేరు. అలాగే రేపును కూడా సత్యమే, రేపు కూడా సత్యమే. నా భావనలో సత్యం తప్ప మీకు నిరూపించలేను నేను. మీరు కూడా ఎవరికి నిరూపించలేరు. ఎవరికి వారికి భావనాత్మక సత్యం అది, అంటే అనుభవము. అప్పుడు నిరూపణ లేదు, కానీ సత్యమేది. నిరూపణ లేని సత్యములు అంటే అది. అలాగే గత జన్మలు, భవిష్యత్తు జన్మలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అవి ఖచ్చితంగా ఉన్నాయి అని ఇప్పుడు మనం చేయగలిగింది అసలు ఏం లేదు. అవి ఉన్నా లేకపోయినా వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు మనం ఇలా బతకటమే. గత జన్మల గురించి, భవిష్యత్తు జన్మల గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇప్పుడు చేయడానికి ఏం లేదు, అసలు ఉపయోగమే లేదు, పైగా టైం వేస్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఈ జన్మలో మనం ఈ శరీరంతో ఇలా ఉన్నాం, నేను జీవించటమే. గత జన్మలో నేను ఒక పెద్ద మహారాజుని, కోటాను కోట్ల కోటీశ్వరుడిని, కొపర కుబేరుడిని అనుకోండి. ఇప్పుడు భిక్షగాడిగా రోడ్డు మీద కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాను. నాకు గత జన్మ తెలిసింది అపర కుబేరుడిని అని. నేను ఎవరినో కూడా తెలిసింది, ఎక్కడ నేను బ్రతికాను, నా పేరు ఏంటి, నా ఊరేంటి, మొత్తం వివరాలన్నీ కూడా తెలిసినాయి. అపర కుబేరుడిని, కోటాను కోట్ల ఆస్తుంది. ఇప్పుడు నా వారసులు ఉన్నారు అక్కడ. నేను చనిపోయి ఇప్పుడు భిక్షగాడిగా ఇంకో జన్మ తీసుకున్నా. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను నా పూర్తి వివరాలు చెబుతాను. నేను ఎవరినో చెబుతాను, నేనేంటో చెబుతాను, మొత్తం వివరాలు చెబుతాను, నా భార్య పిల్లలు చెబుతాను, నా వారసులు ఎవరో చెబుతాను, అన్నీ చెబుతాను. అన్నీ చక్కగా నేను చెప్పినవి సరిపోతాయి, ఎందుకంటే నాకు గత జన్మ తెలుసు కాబట్టి. కానీ నా ఆస్తుల్లో నాకేమన్నా ఇస్తారా? నేను భిక్షగాడిగా ఉండకుండా బ్రతకడానికి నా గత జన్మలో నేనే సంపాదించుకున్న కోటాను కోట్ల ఆస్తులు ఇప్పుడు నా వారసుల దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకొని నేనే వాళ్ళ తండ్రినని, ఆస్తుల్లో నాకేమన్నా కొంచెం తినడానికన్నా ఇస్తారా భిక్షగాడిగా బతుకుతున్నాడని? పోనీ ఈ సత్యాలన్నీ చెప్పి కోర్టులకు వెళ్తే అవి అంగీకరిస్తాయా? నేను నిజమే చెబుతాక నిరూపణ కూడా అవుద్ది. అయినా సరే గత జన్మ నుంచి ఇప్పుడు ఈ జన్మకి హక్కులు వస్తాయా? ఒకవేళ మొత్తం చెప్పగలిగిన అంటే లేదు. గత జన్మ ముగింపు అంతే, అయిపోయింది. ఇంకా నీకు తెలిసిన ఉపయోగం లేదు, నీకు తెలియకపోయిన ఉపయోగం లేదు. చాలామంది మీ గత జన్మలు చెప్పేస్తాం, మీ భవిష్యత్తు జన్మలు చెప్పేస్తూ ఉంటారు. ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రాజు అయి ఉండొచ్చు, అపర కుబేరుడై ఉండొచ్చు, కోటాను కోట్ల ఆస్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు భిక్షగాడిని అడుగు తినాల్సిందే, అదేం మారదు తెలుసుకున్నా కూడా. అందుకని నేనేమంటానంటే, చదువు అనేదాన్ని ఇప్పుడు చదువుకుందాం, వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళొద్దు అంటాను అంతే. వ్యర్థము అంటే తప్పని కాదు, నిరూపణ లేని సత్యములు అనే పదం అందుకు వాడతాను. అవి సత్యములే, కానీ ఇప్పుడు నిరూపించడం కుదరదు. అది నిరూపించడానికి నేనేమన్నా విషయాలు చెప్పినా అనుభవించడానికి కుదరదు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అది సత్యమా కాదా అన్నది పాయింట్ కాదు అసలు. దానివల్ల ఉపయోగం లేదు, కానీ అది సత్యమే, నిరూపణ లేని సత్యము. నిన్న రేపులాగా గత జన్మ, భవిష్యత్తు జన్మ. అలాగే మొత్తం అన్నీ అంతే. ఇంకా జీవితంలో మన నమ్మకాలన్నీ, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, రకరకాల తాళ్ళు, తాయెత్తులు, రక్షరేకులు, అనేక మతాలలోని అనేక రకాలైనటువంటి విధానాలలో మనం నమ్ముతున్నటువంటి నమ్మకాలు, మాయలు, మహిమలు, అద్భుతాలు, ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అది మీరు భావించుకోవటమే, మీ భావనాత్మకత. అది మీకు ఉపయోగంగా ఉందనుకోండి. ఇప్పుడు ఒక తాడు కట్టుకుంటే ధైర్యంగా ఉందనుకోండి, కట్టుకోండి, ఏమన్నా తప్పే ఉంది అందులో. కానీ తాడు నీకు ఏమీ చేయదు అనేంత ధైర్యం నీకు లేదు. ఇప్పుడు తాడు వలన ఉపయోగం ఏమి లేదు, ఆ తాడు ఏమీ చేయలేదు. ఒకవేళ ఆ తాడో, ఆ తాయితో, రంగురాళ్ళలో, ఉంగరాలో, ఈ జాతకాలు, ఈ జ్యోతిష్యాలు ఏదైనా ఏమైనా చేయగలిగితే అవన్నీ మనకెందుకు అమ్ముతారండి?
మొత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళకి మేలు చేసుకుంటారు. అమ్ముతున్నారంటేనే అర్థం ఏంటి? వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అని, అవి ఉపయోగం లేనివి అని. అంత ఉపయోగం ఉన్నవైతే మనకెందుకు ఇస్తారు? వాళ్ళే హాయిగా బతుకుతారు. అంటే ఇది ఊరికనే లాజికల్ అంతే. ఇది నమ్మొద్దు నమ్మండి అని నేను చెప్పట్లేదు. దానికి ధైర్యం కావాలి. నా మీద నేను నిలబడటానికి ధైర్యం కావాలి. నేను నా మీద నిలబడలేకపోతున్నాను, నాకు భయంగా ఉందనుకోండి, అప్పుడు ఒక తాడో తాయెత్తో రంగురాళ్ళో ఉంగరమో గురువో దేవుడో మతమో నీకు నచ్చింది సాయం తెచ్చుకుంటావు వెళ్ళంతే. మానసిక ఆలంబన. అలా నీకు మానసిక ఆలంబన అలవాటు అనుకో, అప్పుడు మీరు అవన్నీ ఫాలో అవ్వాల్సిందే. మానసిక ఆలంబనలు ఎంత అలవాటు చేసుకుంటారో అంత ఆధారపడిపోతూ ఉంటారు. వాళ్ళు జ్ఞానానికి పనికిరారు. జ్ఞానం అంటే ఏంటి? నేను స్వతంత్రంగా ఆలోచించి, నేను స్వతంత్రంగా, అందుకు దీని పేరు ఆధ్యాత్మిక చదువు. ఒక పిల్లడు స్కూల్కి వెళ్తున్నాడు, స్వతంత్రంగా చదువుకొని మాస్టర్లు చెప్పింది విని తాను స్వతంత్రంగా చదువుకొని హోంవర్కులు చేసుకొని కష్టపడి దాన్ని బాగా చదువుకున్నవాడు బాగా చదువుకొని పాస్ అవుతాడు. అలా చదువుకుంటూ వెళ్ళిపోయి తనకు కావలసినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నిపుణుడై అంతా కష్టపడి అన్నీ తాను స్వయంగా చేసుకోగలుగుతాడు. తానే 10 మందికి సాయపడేలా తయారవుతాడు. అలా కానటువంటి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఒక తాడు మీద, తాయెత్తు మీద, రంగురాళ్ళ మీద, ఉంగరం మీద ఇలా ఆధారపడి ఉన్నామనుకో, అలా ఇతరుల మీద ఆధారపడేటువంటి వాళ్ళు, సరిగ్గా చదవని వాళ్ళు, అర్థం చేసుకుని వాళ్ళు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాళ్ళు, చదవటానికి ప్రయత్నించని వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, శ్రమపడిన వాళ్ళు జీవితం మొత్తం ఎవరొకళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిపుణత్వాన్ని సాధించుకోలేకపోయారు. మామూలు చదువైనా అంతే, మామూలు పనులైనా అంతే, మామూలు జీవితమైనా అంతే. నీ ఇంట్లో పనులు నువ్వు చేసుకోలేకపోతున్నావు అనుకో, అప్పుడు ఆ పనులకు పని మనుషులు పెట్టుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళ మీద ఆధారపడ్డావు కనుక వాళ్ళు నేను రకరకాలుగా ఆడిస్తూ ఉంటారు. వాళ్ళు ఆడిస్తున్నారో లేదనే సత్యం కాదు, నువ్వు ఆడాల్సి వస్తుంది. ఎందుకని వాళ్ళ స్వభావాలు వేరుగుంటాయి, నీ స్వభావం వేరుగుంటుంది. నువ్వు చేసుకోలేవు, చేయటం బద్ధకం, నీకు లోపల చేయబుద్ధి వేయట్లేదు. ఎవరి పని వాళ్ళే చేసుకోలేని వాళ్ళు ఎంత బలహీనలో సరే ఆలోచించండి. అది ఏదైనా సరే, అది ఆధ్యాత్మికతలో అయినా సరే, భక్తిలో అయినా సరే, జ్ఞానం అంటే ఏంటి? నీ మీద నువ్వు నిలబడటం. తెలుసుకోవద్దని కాదు, స్కూల్లో మాస్టర్ పాఠాలు చెబుతున్నాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఆ పాఠాలని. అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అంతే. ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటమే. దాన్ని ఆచరించేది నువ్వు, అర్థం చేసుకోవాల్సింది నువ్వు, నీ సొంతం చేసుకోవాల్సింది నువ్వు. అలా సొంతం చేసుకుని ఆచరించేటువంటి ధైర్యం కలిగిన వాళ్ళు మాత్రమే జ్ఞాన మార్గంలో నడవగలుగుతారు. జ్ఞాన మార్గము అంటే ఒక కొత్త జ్ఞానాలకు సంబంధించిన మార్గం ఉంటుందని కాదు. నాలోని జ్ఞానంతో, నాకు ఇవ్వబడిన బుద్ధి అనే విచక్షణ జ్ఞానంతో, నాలోని జ్ఞానంతో నేనే నా తప్పొప్పులను, నా భయాలను, నాలో ఉన్నటువంటి పెరిగితనాన్ని, నాలో ఉన్నటువంటి అభద్రతాభావాలని, డిప్రెషన్లను, స్ట్రెస్లను, ఒత్తిడులను, యాంగ్జైటీలను, ఇలా రకరకాలుగా నాకు నేనే తయారు చేసుకుంటున్నటువంటి వాటిని నేను గమనించుకుంటాను నా జ్ఞానంతో. ఏ కారణం చేత నేను ఇలా ఈ బాధకు లోనవుతున్నాను, ఈ దుఃఖానికి లోనవుతున్నాను, ఈ ఒత్తిడికి లోనవుతున్నానని నన్ను నేను గమనించుకోగలగటం జ్ఞాన మార్గం. ఇప్పుడు నన్ను నేను గమనించుకోలేనప్పుడు నేను చాలా పెద్ద పెద్ద గురువులను చూశాను. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి వేలాదిగా శిష్యులు వాళ్ళ దగ్గర దీక్షలు తీసేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళ కార్యక్రమాల్లో కానీ, వాళ్ళ జీవితాల్లో కానీ, వాళ్ళ విషయాల్లో కానీ, వాళ్ళ అనేక రకాలు, ఇప్పుడు గురువులు ఏంటంటే నిత్యం ఏదో పనులు పెట్టుకు తిరుగుతూనే ఉంటారు. ఏదో ఒక సంస్థో, మతమో, మార్గమో, విధానమో. ప్రచారకులందరూ అంతేగా. అక్కడ ఏదైనా చెడు జరిగిందనుకోండి, నేను చూసిన గురువు గారు ఉన్నారు, ఏ చెడు జరిగినా ముందు ఎమ్మటే జాతకాలను పిలిపించేసి, సిద్ధాంతాలను పిలిపించేసి, వాస్తులను పిలిపించేసి, మొత్తం దానికి సంబంధించిన ఎన్నున్నాయో ఆ దైవీపరమైన కార్యక్రమాలన్నీ చేసేసి, ఏంటి అసలు ఈ చెడు మనకు ఎందుకు జరుగుతుందని ఇబ్బందులు పడిపోయి అడవిడి పడిపోతుంటారు. అన్నీ సాఫీగా జరుగుతున్నప్పుడు జోక్ ఏంటంటే వీళ్ళే జాతకాలు చెబుతుంటారు ఎదుటోళ్ళందరికీ, ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది, కంగారు పడకండి అని రెమెడీస్ చెబుతారు. మళ్ళీ వీళ్ళే మళ్ళీ వాస్తులు చెబుతారు. అసలు అన్నీ బాగుండి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళే ఎదుటోళ్ళకి భూత భవిష్యత్తులు చెబుతున్నారు, వాస్తులు చెబుతున్నారు, తాళ్ళు కడుతున్నారు, తాయెత్తులు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళు. ఏదైనా తేడా వచ్చినప్పుడు వీళ్ళు బయట వాళ్ళని పిలుచుకుంటున్నారు. ఇంకా పాపం వాళ్ళని అనుసరించే ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళని అనుసరించేది ఏంటంటే అసలు వాళ్ళకి ఏం అక్కర్లు అనుసరించే వాళ్ళకి.
ఇవన్నీ వాళ్ళకి తెలిసినాకర్లా తెలియపోయినాకర్లా. ఎందుకని? నా మీద నేను నిలబడలేనప్పుడు నేను అనుసరిస్తాను. వృద్ధాప్యంలో చూడండి, చాలామంది కర్ర సాయంతో నడుస్తూ ఉంటారు. ఇంకా వృద్ధాప్యం బాగా పెరిగిపోతుంది అనుకోండి, కర్రలు మారిపోతాయి. నడవడానికి 4 చుట్టూ కర్రల స్టాండ్ లాంటి ఉంటుంది, అది పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఇంకా వృద్ధాప్యం పెరిగిపోయింది అనుకోండి, కుర్చీలో కూర్చొని తోయించుకుంటూ ఉంటారు. అంటే ఆధారత. ఉదాహరణగా ఇది చెప్పాను వృద్ధుల్ని. అలా మీరు ఏ స్థితిలో ఉన్న ఆధారతలో మీ మనసు ఉందనుకోండి, మీరు బాల్యంలో ఉండొచ్చు, యవ్వనంలో ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉండొచ్చు, కానీ ఆధారతలో మీ మనసు ఉన్నప్పుడు దానికి ఏదో ఒకటి కావాల్సింది, ఆలంబన. అందుకని ఆలంబనలు పట్టుకొని వెళ్తారు, చేసేది ఏమి లేదు. అది తప్పని నేను అంటలా. కానీ తన మీద తాను నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే జ్ఞాన మార్గానికి పనికొస్తారు. జ్ఞాన మార్గం అనేది ఒక మార్గమే లేదు. జ్ఞాన మార్గం అని ఏమి ఉండదు. జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం అలా ఏమి ఉండదు. కర్మ మార్గం అంటే పని చేయటం, కర్మ అంటే పని. అసలు పని చేయకుండా శరీరం కదలకుండా ఎలా కుదురుతుంది? కదలకే కర్మ. కాబట్టి కర్మ అనేది శరీరానికి సంబంధించింది. ఒక మనిషిలో కర్మ మార్గము అనేది శరీర సంబంధితమైన విషయం. శరీరం కదపకుండా ఎలా కుదురుతుంది అసలు? కాబట్టి కర్మ ఇప్పుడు కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు శరీరాన్ని కదిపేది ఏంటి? మనసు. మనసు ఏదో ఒక విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటుంది నిరంతరం. ఆసక్తి భక్తి. అంటే భక్తి మార్గం మనసుకు సంబంధించింది. ఒకే మనిషిలో కర్మ మార్గము, కర్మయోగము అనేది శరీరానికి సంబంధించింది. అదే మనిషిలో భక్తి మార్గము, భక్తి యోగం అనేది మనసుకు సంబంధించింది. అదే మనిషిలో జ్ఞాన మార్గము, జ్ఞానయోగం అనేది బుద్ధికి సంబంధించింది. మనలో విచక్షణ జ్ఞానం ఉందిగా. ఇప్పుడు ఒక టీ పెట్టాలనుకోండి, టీ తాగాలి, నాకు టీ అంటే ఇంట్రెస్ట్ అనే ఆసక్తి భక్తి. భక్తి అంటే అది ఆసక్తి, భక్తి. ఇప్పుడు అయితే నాకు ఆసక్తి కలిగింది, ఆ భక్తి కలిగింది, ఇప్పుడు ఏం చేయాలి? టీ పెట్టాలి, లేదా టీ పెట్టించుకోవాలి. ఏదో క్రీ జరగాలిగా. టీ పెట్టించుకోవాలనుకో, టీ పెట్టే వాళ్ళని అడగాలి, టీ పెట్టే వాళ్ళని వెళ్ళి టీ ఇవ్వండి అని అడగాలి. లేదా బజార్లో ఉన్నాం, డబ్బులు చెల్లించి టీ తీసుకొని తాగాలంటే కర్మ జరుగుతుంది, అప్పుడు కర్మ చేయాలి. కాదు, టీ పెట్టే స్థితిలో ఉన్నాం అనుకోండి, ఇంట్లోకి వెళ్ళి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించి అవసరమైన నీళ్లు, పాలు, పంచదార అన్నీ పోసి టీ పొడి వేసి మరకబెట్టి అప్పుడు టీ తయారు చేసుకోవాలంటే కర్మ జరిగింది. అంటే ఆసక్తి భక్తి అనేది మనసులో కలిగి అది శరీరం చేత కర్మ చేస్తూ ఉంటుంది. రోజు జరిగే జీవితం ఇంతే. అది ఆధ్యాత్మికతలో అయినా అంతే, భక్తిలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. మతంలో అయినా, దేవుడి దగ్గరైనా, మామూలు జీవితంలో అయినా ఒక మనిషికి సంబంధించినటువంటి శరీరపరమైన విషయము కర్మ కింద వస్తుంది. దాన్ని కర్మయోగం అంటారా, కర్మ మార్గం అంటారా, మీ ఇష్టం. కర్మతోనే శరీరం కదులుతూ ఉంటుంది. శరీరం మరణంతో కర్మ పూర్తవుతుంది. అంటే శరీరం ఎప్పుడు కర్మ ఊపిరి పీల్చుకు వదులుతూనే ఉండాల్సిందే, కర్మ జరుగుతూనే ఉంటుంది. శరీరము కర్మయోగము, మనసు భక్తి యోగము, బుద్ధి జ్ఞానయోగము, 3 ఉన్నాయి మనలో. ఇప్పుడు టీ ఎలా పెట్టాలి, అసలు ఇది గిన్నె అని గిన్నె తెలియాలిగా. ఎన్ని పాలు పోయాలి, ఎన్ని నీళ్లు పోయాలని తెలియాలిగా. ఎంత పంచదార వేయాలని తెలియాలిగా. ఎంత టీ పొడి వేయాలని తెలియాలిగా. ఆ కొలతలన్నీ జ్ఞానము. టీ ఎలా పెట్టాలి అనేటువంటి దాంట్లో స్టవ్ వెలిగించడం నుంచి ఆ స్టవ్ను గుర్తుపట్టడం, వెలిగించడం, ఎంత మంట పెట్టాలి, ఇవన్నీ జ్ఞానము. అంటే ఎలా, ఏ విధముగా, ఎంతసేపు, ఇదంతా జ్ఞానం. అంటే కర్మ చేయాలంటే ఏముండాలి? ఇప్పుడు జ్ఞానం ఉండాలి. కర్మ చేయాలంటే ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా కర్మ చేయడం కుదరదు. అయితే అసలు కర్మ చేయడానికి మూలం ఏంటి? భక్తి, ఆసక్తి. ఆసక్తినే అవసరం అంటున్నాం మనం. అవసరం ఎందుకైందంటే శరీర సహజ విషయాలు అవసరాలు. ఆకలి పుడుతుంది, మలమూత్ర విసర్జనలు చెయ్యాలి. అలాగే శరీరంలో ఉన్న ఇంద్రియాలకి, అంటే ఇంద్రియాలు పనిచేస్తాయి. కళ్ళు చూస్తాయి, చూసినవి గ్రహించేస్తాయి ఆటోమేటిక్గా. చెవులు వెంట ఇవన్నీ గ్రహించేస్తాయి. ముక్కు వాసన చూస్తాయి, చూసినవి గ్రహించేస్తాయి. చర్మం స్పర్శలు గ్రహించేస్తుంది. అవి మనం ఏం చేయలేం. ఇవన్నీ పంచేంద్రియాల ఆకళ్ళు కింద తీసుకోవచ్చు. ఆకళ్ళు అంటే ఏంటి? అవసరానికి కావాల్సింది చేసి ఊరుకోవటం. కోరిక అంటే ఏంటి? అవసరం దాటి వెళ్ళిపోవడం, అంతే. ఏదైనా ఆసక్తి భక్తి. అందుకని ముందు మనోపరమైనటువంటి కదలిక కదులుతుంది, ఆసక్తి కదులుతుంది. కదిలిన ఆసక్తి శరీరాన్ని కదుపుతుంది. ఇలా కదులని శరీరము
ఎలా కదలాలి అని బుద్ధి విచక్షణా జ్ఞానంతో కదులుతుంది. జ్ఞానం కావాలి అక్కడ, ఆ పని చేయాలండి. అయితే మనలో ఉన్న బుద్ధి అని విచక్షణ జ్ఞానం ముందు తప్పు ఒప్పులు చెప్పుద్ది. ఎందుకు చెబుతుంది అంటే దేశ కాల పరిస్థితులను బట్టి మనమే ఏర్పరచుకున్న తప్పొప్పులే. మనకు తెలిసిన విషయాలు అవి తప్పొప్పులు, మనం ఏర్పరచుకున్నటువంటి నియమాలు. ఇది చేయొచ్చు, చేయకూడదు, ఇలా ఉండొచ్చు, ఉండకూడదు, తప్పు ఒప్పు అని దేశ కాల పరిస్థితుల్లో మనకు తెలుసవి. తెలుసు కనుక చెప్పుద్ది, తెలియని ఎలా చెబుతుంది. అందుకని ఏ కార్యమైనా జ్ఞానంతోనే చేయాలి, జ్ఞానం ఉండాలి. కాబట్టి మూడు లేకుండా అసలు జీవితం సాగదు. మూడు కలిస్తేనే జీవితం. ఒక మనిషి జీవితంలో మూడు కలిసి ఉంటాయి. మొట్టమొదటిది ఆసక్తి, భక్తి. ఏదో ఒక థాట్ పుట్టాలి, ఏదో ఒక ఆలోచన పుట్టాలి, అది చేయాలనిపించాలి. అది చేయటానికి శరీరం సమాయత్తం అవ్వాలి, అంటే క్రియ చేయడానికి శరీరం కదలాలి. క్రియ చేయకుండా దాన్ని పొందలేని మనసులో ఊరికిన ఆసక్తి అనే ఆలోచన కలిగింది, భావం కలిగింది. ఆ క్రియ చేయడానికి ఈ క్రియను ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం ఉండాలి. మూడు కలిస్తే ఒక పని అవుతుంది, ఒక విషయం అవుతుంది. అదే మూడు కలిసిందే మనిషి జీవితం, విడదీయడానికి కుదరదు. ఇందులో అధికమైనటువంటి జ్ఞాన భావన, అంటే జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని పెంచుకొని తనను తాను గమనించుకొని తనను తాను మార్చుకొని ఇది చెడని ఇది మంచని తెలుసుకొని తన మీద తాను నిలబడగలిగిన వాళ్ళు అధికమైన జ్ఞానంతో ఉంటారు కనుక జ్ఞాన మార్గమును అన్నారు. అంతే, అధికత్వం అది. అంటే ఎవరైతే తమ మీద తాము నిలబడగలరో, తమను తాము గమనించుకోగలరో, తమ జ్ఞానంతో తమ మనస్సుని తమ ఆసక్తులను నిలబెట్టుకొని క్రియలను చేసుకోగలరో వాళ్ళు ఎప్పుడూ కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నవాళ్ళు. వాళ్ళకి ఆలంబన అక్కర్లేదు, విషయాలు తెలుసుకుంటారు. మాస్టర్లు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు గ్రంథాల్లోనే చదువుకుంటారు, తమను తాము సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే మెయిన్ థీమ్ అంటే ఏంటి? నన్ను నేను గమనించుకోవడం. ఇప్పుడు మనం చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు అదే. అయితే చాలామంది జ్ఞానంలోకి రాలేరు, అంటే తమ మీద తాము నిలబడలేరు. ఎప్పుడు పరాధీనత, ఎవరొకళ్ళు కావాలి, సలహాలు ఇవ్వడానికి ఒకళ్ళు కావాలి, ఏదో చెప్పడానికి ఒకళ్ళు కావాలి, నమ్మకాలకు ఒకళ్ళు కావాలి. అప్పుడు మతములు, దేవుళ్ళు, విధానాలు, మార్గాలు, గురువులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు, న్యూమరాలజీలు, ఇంకా అంకెలు, సంఖ్యలు, అనేక శాస్త్రాలు వచ్చేసినాయి ప్రజలకు నీకు బలం చేకూర్చడానికి. ఒక చిన్న తాడు మొక్క నుంచి మొదలుకొని నేను దాన్ని తాడు మొక్కని తక్కువ చేయట్లేదు. దీన్ని నీకు ఆలంబన కావాల్సి వస్తే తప్పదు కదా అది, కానీ ఆలంబన ఎన్నాళ్ళు ఉంచుకుంటావు, అది విషయం. అక్కడ మోక్షం దాకా రావాలంటే ఖచ్చితంగా నీ మీద నువ్వే నిలబడాలి. ఎందుకనంటే మోక్షం అనేది నువ్వు అనుభవించేటువంటి ఒక స్థితి, అదొక పండో ఫలమో కాదు కోసుకు తినేసేయటానికి. తన మీద తాను నిలబడగలిగిన వాళ్ళు తనను తాను పరిశీలించుకోగలుగుతారు, తన తప్పొప్పులు తెలుసుకోగలుగుతారు, తన తప్పొప్పుల యొక్క ఫలితములనే తాను అనుభవిస్తున్నాను అని తెలుసుకోగలుగుతారు. తప్పొప్పులు అంటే ఏంటి? మనం తినే తిండి నుంచి, మనం మాట్లాడే మాట నుంచి, మన జీవన విధానంలో మన ఆహార విహారాదులు మొత్తం అన్నీ, వాటిని బట్టి మన ఆరోగ్యాలు, అనారోగ్యాలు, మానసిక బాధలు, మన కుటుంబిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అందరూ ఎదుర్కోవాల్సిందే. ప్రపంచంలో మనుషుల మధ్య మనుషులు జీవిస్తున్నారు. అందరితోనూ ఏదో ఒక టైంలో పడకపోవచ్చు, పడని వాళ్ళు బోళ్ళు మంది ఉండొచ్చు. అందరితోనూ ఏదో ఒక సమస్యలు ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఎవరొకళ్ళకి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది మానవ ప్రపంచం అంతే. ఇందులో నేను ఎలా ఉంటున్నాను, నేను సర్దుకోగలుగుతున్నానా లేదా, నేను మంచిగా ఉంటున్నానా లేదా, నేను చెడు చేయకుండా ఉంటున్నానా లేదా, నేను ఎవరైనా నాకు చెడు చేస్తే భరించగలుగుతున్నానా లేదా, ఇవన్నీ నేను నేర్చుకోవలసిన, నేను తెలుసుకోవలసిన, నన్ను నేను సరి చేసుకోవలసిన విషయాలు. అంతే తప్ప మనం ఏదో ప్రపంచం నాకేదో చేసేస్తుంది, ఎక్కడో మాయలు మహిమలు అద్భుతాలు ఉన్నాయి, ఎక్కడో గ్రహాల ప్రభావం నేను ఇలా పనిచేసేస్తున్నాను, ఎక్కడో ఎవరో ఏదో చేయటం వల్ల నాకు హాని జరిగిపోతుంది అనేటువంటి ఊహాత్మక భావనాత్మక విషయాలలో ఉన్నప్పుడు మనసు ఆలంబన కోరుకుంటుంది, రక్షణ కోరుకుంటుంది. తనలో తప్పులు ఎత్తుక్కోగలిగినప్పుడు, తను చేసినటువంటి మంచి చెడుల ఫలితాలే తనకు తిరిగి వస్తున్నాయి అనేటువంటి దాన్ని తను తెలుసుకోగలిగినప్పుడు, తను పడినటువంటి కష్ట ఫలితాన్నే తాను అనుభవిస్తున్నాను. అది కష్టమైతే, ఎక్కువ శ్రమ పెడితే
నేను ఎక్కువ పొందుతున్నాను, తక్కువైతే తక్కువ పొందుతున్నాను. ఇలా మొత్తం అంతా నా చర్యలకు ప్రతిచర్యగానే నేను అన్నీ అనుభవిస్తున్నాను అనేది గ్రహించగలిగిన వాడు తనను తాను సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఏదో కారణాలు ఎత్తుక్కోరు. చాలామందికి ఏంటంటే ఇలా తనను తాను సరి చేసుకోవడానికి సామర్థ్యం ఉండదు. అసలు తన వైపు చూసుకోరు. నేను ఎప్పుడు మంచివాడిని, నేను మంచిదాన్ని, నన్ను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా భావాలు మంచివి, నా పనులు మంచివి, నా ఆలోచనలు మంచివి, వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసుకొని నా దుఃఖాలన్నింటికీ కారణం నా చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఏమీ లేదు, మీరందరూ నా మాట వినకపోవడమే నా దుఃఖం. దీనికి కారణం గ్రహ పరిస్థితులు, జ్యోతిష్యాలు, వాస్తులు, న్యూమరాలజీలు, బయట ఉన్నటువంటి ఇక అనేక రకాల శాస్త్రాలు, అనేక రకాల విషయాలు, ఇవన్నీ నన్ను ఎలా చేసేస్తున్నాయి, బాధ పెట్టేస్తున్నాయి అని మానసిక అభద్రతతో తనను తాను గమనించుకోక ఇక తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు, దారం మొక్కల నుంచి అన్నిటికీ పరుగులు పెడతా ఉంటారు. తన మీద తను ఆధారపడి ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనిషి అన్నాక సమస్య వస్తుంది. మనం మంచిగా ఉన్నా కూడా ఎదుటోడు మంచోడు కాకపోతే సమస్య వస్తుంది. అప్పుడు అటువంటి దాన్ని ఎదుర్కోవాలి అంతే. అనేక సమస్యలు వస్తాయి. అసలు దేశాలు మిలిటరీలు ఎందుకు పెట్టుకున్నాయి? దేశాలే మిలిటరీలు ఎందుకు పెట్టుకుని చెప్పండి? దేశాలన్నీ వాస్తులు చూసుకొని, జాతకాలు చూసుకొని, తాయెత్తులు, తాళ్ళు దేశాలు ఏదన్నా చేసేసుకోవచ్చుగా. దైవీపరమైన కార్యాలన్నీ దేశాలు చేసేసుకోవచ్చు. అంత మిలిటరీని ఎందుకు నిర్మించుకున్నారు? బార్డర్స్లో మిలిటరీని ఎందుకు కాపలా పెట్టారు? అసలు మిలిటరీ లేని దేశం ఉందా? పోలీసులు లేని ప్రపంచం ఉంటుందా? ఏ దేశంలో అయినా నిఘా విభాగాలు, పోలీసు వ్యవస్థలు లేనిది ఉందా? ఎందుకంటే మనిషిలోనే చెడు ఉంది. అన్ని చోట్ల ఎక్కడ కుదిరితే అక్కడ ఆక్రమణలు ఉన్నాయి. అది ఒక మనిషి ఇంకో మనిషితో, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక దేశం ఇంకో దేశంతో కావచ్చు. అది తెలిసినప్పుడు ఇప్పుడు దేశం ఏం చేసింది? ఆ విషయం తెలుసు కనుక తాను ఇతరులను తనను ఆక్రమించుకోబోతే తాను సంసిద్ధంగా ఉండాలి కాబట్టి మిలిటరీని పెట్టుకుంది. దేశం లోపల అనేక రకాలైన తప్పులు జరుగుతూ ఉంటే మనుషులు చేస్తారు కాబట్టి పోలీసు వ్యవస్థను పెట్టుకుంది. ఇవన్నీ మానేసి తాళ్ళు కట్టుకు తిరుగుతాను, తాయెత్తులు కట్టుకు తిరుగుతాను, ఉంగరాలు పెట్టుకు తిరుగుతాను, రంగురాళ్ళు పెట్టుకు తిరుగుతాను అనే వ్యవస్థ లేదు కదా. ప్రాక్టికల్గా అలా లేం మనం. కాదు నేను నమ్ముతానంటే అసలు నిన్ను ఎవరు వద్దన్నారు? నేను నమ్మొద్దని ఎవరైనా చెబుతారా? ఒక విచక్షణ జ్ఞానాన్ని మాట్లాడతారు ఎవరైనా. నమ్మొద్దని ఎవరు చెబుతారు? నీ నమ్మకం అది. అంటే ఏంటి? నీ మీద నువ్వు నిలబడలేనప్పుడు పరాధీనత ఇంకో దాన్ని ఆశ్రయిస్తావు. ఆశ్రయించుకోండి, ఎవరి నమ్మకాలు ఆడాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను? అసలు ఈ నమ్మకాలు అంటే ఇక్కడ సోదరుడు అడిగినటువంటి ప్రశ్నలో నాకు చెడు తలంపులు వచ్చినాయి. కానీ నేను ఆ చెడు తలంపులను పట్టించుకోకుండా, ఆచరించకుండా వీటితో నాకు సంబంధం లేదని వదిలేశాను. అలా వదిలేసినప్పుడు ఆ చెడు తలంపుల కర్మ ఫలితాలు నాకు ఎందుకు వస్తాయి? అసలు నాకు రావు కదా అంటున్నారు. అసలు చెడు తలంపు లోపల ఎలా వస్తుంది? అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక చెడు తలంపు అనేది లోపల ఎలా వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? మంచి తలంపులే రావచ్చు కదా, చెడు తలంపులు ఎందుకు వస్తున్నాయి? అన్నీ మంచి తలంపులే రావచ్చు కదా. అసలు తలంపులు ఎలా వస్తాయి? ఆలోచనలు ఎలా వస్తాయి? అంటే ప్రపంచం మిలిటరీని ఎందుకు పెట్టుకుంది? ప్రతి దేశం మిలిటరీని పెట్టుకుంది, చిన్నదో పెద్దదో తన స్థాయిలో తాను మిలిటరీని పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? ఆక్రమ ధోరణి అనేది మనిషిలో ఉన్నది. దేశాలు ఆక్రమించేసుకుంటాయి. మనిషిలో ఉన్నటువంటి ధోరణి అది. కాబట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రజల వరకు మన భూభాగాన్ని రక్షించుకోవాలంటే మనం మిలిటరీని పెట్టుకోవాలని అలా అందరూ ఎవరికాళ్ళు పెట్టుకున్నారు. పోలీసు వ్యవస్థ ఎందుకు వచ్చింది? అసలు మనిషిలోనే తప్పులు చేసే గుణం ఉంది. ఎవడు ఎప్పుడు అక్కడ ఏం చేస్తాడో తెలీదు. అందుకని పోలీసు వ్యవస్థలు, కోర్టులు, జడ్జిలు ఇవన్నీ పెట్టుకున్నారు. ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇది తప్పు, ఇది రైటు అని. ఎందుకు ఇదంతా అంటే మొత్తం అసలు మనుషుల్లోనే ఆ గుణాలు ఉన్నాయి. లోపల పుడతాయి ఆ గుణాలు. పుట్టినోడు చేసుకొస్తాడు, పుట్టనోడు మంచి ఉన్నోడు మంచితో వెళ్తూ ఉంటాడు, చెడు ఉన్నోడు చెడుతో వెళ్తూ ఉంటాడు. కానీ ఎవరికి ఎప్పుడు ఏది పుడుతుందో తెలియదు, ఏం పుట్టే ఏం చేస్తాడో తెలియదు. ఇటువంటి విధానాలు ఉండబట్టి ఏర్పాట్లు అలా చేసుకున్నారు. ఇప్పుడు మన వరకు అసలు మనిషికి ఆలోచనలు ఎలా వస్తాయి అన్నప్పుడు మనిషికి వచ్చే ఆలోచనలన్నీ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకి మనసు లేదు. మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డకి మనసు లేదు. శరీరము ప్రాణము మాత్రమే ఉన్నది. ఆ ప్రాణమున్న శరీరముతో తన అవసరాల కోసం
సృష్టి ఏర్పరిచిన జీవన విధానంలో బ్రతకటం కోసం బిడ్డ ప్రయత్నించుకుంటూ ఎదుగుదల సాగుతున్నప్పుడు, శరీరం ఎదుగుతున్నప్పుడు, ఇంద్రియాలు ఎదుగుతున్నప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఆ ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో గుర్తులుగా, జ్ఞాపకాలుగా ఉండిపోతున్నాయి. అదే మనసు. ఇప్పుడు మనసులో వచ్చిన ఆలోచనలే మళ్ళీ పైకి మనకి ఆలోచనలుగా, గుర్తులుగా వస్తాయి. వచ్చేవి కదులుతాయి మనలో, కదిలి మనని కదుపుతాయి. మనం కదులుతామా కదలమా వేరే విషయం, కానీ ఒక ఆలోచన మన లోపల ఎప్పుడు కదిలింది? ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, ఒక 4 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, లేదా ఒక 2 ఏళ్ల బిడ్డనే ఎవరో ఒక అందమైన స్త్రీ ఎత్తుకుంది, ఒక 2 ఏళ్ల మగ పిల్లవాడిని. ఇప్పుడు ఆ అందమైన స్త్రీతో తాను శారీరక సంపర్కం పెట్టుకుందాము, నన్ను ఎత్తుకుంది అని ఆ 2 ఏళ్ల పిల్లవాడికి ఆలోచన వస్తుంది అసలు? ఈ స్త్రీ అందంగా ఉందా, ఆ స్త్రీ అందంగా లేదు, ఇలా ఉందా, అలా ఉందని వస్తుందా చిన్నపిల్లడికి? రాదుగా. చిన్నపిల్లలకి ఎవరికైనా శారీరక కోరికల భావాలు కలుగుతాయా? కలగవుగా. ఎందుకని? అది అసలు తెలియదు కనుక. ఇంకా అటువంటి హార్మోన్లు రిలీజ్ అవ్వలేదు, ప్రపంచంలో స్త్రీ పురుష ఆకర్షణ అనే దానికి వాళ్ళు కౌమార దశకు రాలేదు కనుక. అంటే ఏంటి? నాకు తెలియంది నాలో ఆలోచనగా పుట్టదు. నాలో ఆలోచనగా పుట్టిందంటే అది నాకు తెలిసింది. తెలిసింది అంటే ఏంటి? ఆ చెడుని వినటం ద్వారానో, చేయటం ద్వారానో, చూడటం ద్వారానో ఏదో ఒక రకంగా నా లోపలికి వచ్చింది అది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ చెడు? నాలో ఉంది. చెడు నాలో ఉన్నప్పుడు ఆ చెడు నాలో ఉందిగా, నేను ఆచరించినా ఆచరించకపోయినా నాలో ఉందిగా. నాలో ఉన్న చెడు ఏదో ఒక రోజు నన్ను ఆలోచింపచేస్తుంది, ఆచరింపచేస్తుంది. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి? అసలు ముందు నాలో ఉన్న చెడుని నేను గుర్తించటం. ఇప్పుడు నేను అసలు ఆధ్యాత్మిక చదువులో పనే ఏంటి అంటే తన మీద తాను నిలబడటం అంటే ఏంటి? పరాధీనత లేకుండా తన మీద తాను నిలబడటం అంటే ఏంటి అంటే నాలో ఉన్న చెడుని నేను గుర్తించే ప్రయత్నం. ఎలా తెలుస్తుంది? అది ఆలోచనలోనే తెలుసుకోవాలి, భావరూపంలోనే తెలుసుకోవాలి, పుడుతున్న భావాల ఆధారంగా తెలుసుకోవాలి. నా గుణం, నా స్వభావం, నా భావాలు, నా ఆలోచనలు, నా లోపల నాకేమున్నాయో నాకు తెలుసు. వాటిని సరిచేసుకునే ప్రక్రియ, సంపూర్ణ మంచి ఆలోచనలు మాత్రమే రావాలనే ప్రక్రియ. అప్పుడు దాన్ని లోపల చెడు ఉన్నప్పుడు నేను చెడు చేసినా చేయకపోయినా నా లోపల చెడు ఉంది కదా. ఇప్పుడు ఆ చెడు అనేది నేను ఆచరిస్తే ఇంకెక్కువ పాపం వస్తుంది. క్రియాత్మకంగా వెళ్ళి ఆ చెడు చేశాను అనుకోండి, ఎక్కువ పాపం వస్తుంది. కానీ చెడు ఆలోచనలు చేసినప్పుడు, అంటే శరీరం ఎలా ఉంది ఒక నిమిషం ఆలోచించండి. అసలు నేను అన్న తలంపు లోపల పుడితేనే శరీరము నేను ఈ శరీరం అని భావించేటట్టు ఉంది. లేకపోతే శరీరానికి ఏం తెలియదు అసలు. కాలు కదపాలో, చెయ్యి కదపాలో ఏమీ తెలియదు శరీరానికి. శరీరానికి అసలు ఒక విషయం తెలీదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలని. ఆ శరీరం చేసే పనులన్నీ లోపల ఆలోచన కదపాలి, మనో ఆలోచన కదపాలి. మనో ఆలోచన కదపకుండా శరీరం చేయలేము. అంటే ఏంటి? ఇది లోపల ఉంది. ఇప్పుడు చెడు ఆలోచనలు వాటంతటా వస్తున్నవి కదా, నేను చేస్తానే అనుకోబాకండి. వాటంతటా ఎందుకు వస్తాయి? మనం లోపల వేసుకున్నవే వాటంతటా వస్తాయి. చెడు తెలియకుండా చెడు ఆలోచన ఎలా వస్తుంది? చెడు ఆలోచన దానంతటా అది వచ్చిందంటే ఏంటి? చెడు ఆలోచన మనకు తెలుసు, ఇంతకుముందు చేసాం. ఆ చెడు ఆలోచనలన్నీ మన లోపల ఉంటేనే వస్తాయి. తెలియని ఆలోచన అసలు పుట్టదు. ఇప్పుడు మనకైతే ఇక్కడ జామ పండు తెలుసు, దానిమ్మ పండు తెలుసు, యాపిల్ తెలుసు, అరటి పండు తెలుసు, ఇలా కొన్ని రకాల పళ్ళు మనకు తెలుసు. ఎక్కడో అమెరికాలో మనకు తెలియని ఒక జిగిబిగి పండు ఉంది, దాని పేరు జిగిబిగి పండు. అది మనకు తెలియదు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎవరో అడిగారు, జిగిబిగి పండు మీరు తిన్నారా అని. అసలు అలాంటి పండు ఉందా అని అడుగుతాం. అది తినాలని మనకు ఆలోచన వస్తుందా? వాళ్ళు చెబుతారు చాలా అద్భుతంగా ఉంటుందండి, అబ్బబ్బా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు. కానీ అసలు మనం చూడలేదు, మనకు దాని గురించి తెలీదు. అది తినాలని కానీ దానికి సంబంధించిన తలంపులు కానీ మనకు వస్తాయి, అసలు ఆలోచనలు వస్తాయి. తెలియని ఆలోచనల కింద ఎట్ట వస్తాయి? తెలిసినయే వస్తాయి. అందుకని ముందు గుర్తుపెట్టుకోండి, వాటంతటవి ఆలోచనలు వస్తున్నాయంటే వాటంతటవి ఆలోచనలు వచ్చేలా శరీర నిర్మాణం ఉంది. కానీ ఆలోచనలకు మూలం ఎవరు? నేనే. ఏ ఆలోచనలు వస్తాయి? నేను తెలుసుకున్న ఆలోచనలు వస్తాయి, నేను చేసిన ఆలోచనలు వస్తాయి, నేను విన్న ఆలోచనలు వస్తాయి, నేను నా లోపల పడేసుకున్న ఆలోచనలు వస్తాయి.
పంచేంద్రియముల ద్వారా పంచేంద్రియ శరీరముతో నేను లోపల పడేసుకున్న విషయాలే నాకు ఆలోచనల కింద వస్తాయి. అంటే ఇప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏంటి? నాలో చెడు ఉంది, నాలో చెడు పోలేదుగా. ఆ చెడుని ఆచరించినప్పుడు అంటే క్రియాత్మకంగా మార్చినప్పుడు క్రియాత్మకతకు ఫలితం ఉంటుంది. మనం ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ చెడు పనులకి చెడు ఫలితం వస్తుంది. అది వేరు, క్రియాత్మక ఫలితం వేరు. ఇప్పుడు అంతరంగంలో కూడా ఇప్పుడు మనకు భయం అనే భావం వచ్చింది అనుకోండి, పాము లేదు, పాము గుర్తొచ్చింది, కానీ శరీరం భయపడుతుంది. అక్కడ పాము లేదు కానీ భయమైన ఆలోచన వచ్చినప్పుడు శరీరం భయపడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. అది శరీరానికి స్వయం ప్రతిపత్తి లేదు, భావాలను బట్టి శరీరం కంపిస్తుంది. ఇప్పుడు అక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేడు, కానీ శృంగార భావాలు కలిగి నీ గుర్తొస్తున్నాయి, అనుభవించడానికి ఎదురుగా లేరు, అయినా శరీరం శృంగారపరమైనటువంటి భావాలను తీసేసుకుంటుంది. తత్సంబంధిత అవయవాలు ప్రచోదింపబడతాయి ఆ భావాలతో. అలాగే ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి అంటే జస్ట్ ఒక నిమ్మకాయను కోసి ఆ నిమ్మ చెక్కనే పిండి రసం 4 మీద 4 చుక్కలు వేసుకున్నట్టు ఊహించుకోండి. నిజంగా నిమ్మకాయ దగ్గరికి వెళ్ళబాకండి, కొయ్యబాకండి, ఏం చేయబాకండి, ఊహించుకోండి. నోట్లో లాలాజలం ఊరిపోద్ది. తినే పదార్థాలను ఊహించుకుంటే నోట్లో లాలాజలం ఊరిపోద్ది, కానీ అక్కడ పదార్థం లేదు, భావన వచ్చింది, ఆలోచన వచ్చింది. అంటే ఆలోచనకు అనుగుణముగా శరీరము కంపిస్తుంది. క్రియ చేస్తే ఫలితం రావడం వేరు. క్రియ చేసినప్పుడు వచ్చే ఫలితము భౌతికము. నేను చెడు పని చేశాను, నేను ఎవరినో తిట్టాను, వాళ్ళు నన్ను తిడతారు. నేను ఎవరినో మోసం చేశాను, వాళ్ళు నన్ను కొడతారు. నేను ఎవరి డబ్బులు ఎత్తుకుపోయాను, పోలీసులు పట్టుకొని నన్ను దొంగని జైల్లో పెడతారు. ఇవి క్రియాత్మక ఫలితములు. కానీ శరీరం కంపిస్తుంది. నాకు చెడు ఆలోచన వచ్చింది, ఆ చెడు ఆలోచనకు తగ్గట్టుగా నా శరీరంలో కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. అంటే కంపన అంటే ఏంటి? అనేక రసాయనిక చర్యలు శరీరంలో జరగటం వల్ల తత్సంబంధిత భావాలకు శరీరం లోనవుతూ ఉంటుంది. అందుకని మీరు క్రియాత్మకంగా చేయకపోయినా ఆ చెడు తలంపులు ఉన్నంతకాలం, ఆ చెడు తలంపులు వస్తున్నంతకాలం శరీరం తత్సంబంధిత కంపనలకు లోనవుతూనే ఉంటుంది. తత్సంబంధిత రసాయనములు మనలో ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. అందుకని మంచిని వింటూ చెడును వదిలేయాలి. చాలామంది చెడు చేయరు, 100కి 90 మంది చెడు చేయరు. చెడు చేయటానికి ధైర్యం కావాలి, కానీ చెడు తలంపులే పడతాయి, లోపల ఆలోచనలుగా పడతాయి. చాలామంది ఎదుటోళ్ళని లోపల తిట్టుకుంటుంటారు, బయటకు పగుడుతారు, మాట్లాడతారు మామూలుగా. చాలామంది ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కామక్రోధ లోభ మోహ మత మత్సరాలు, అహంకారాలు ఇవన్నీ లోపలే ఉంటాయి, బయటకు చూపించరు. అందుకే లోపల చిక్కి శల్యమైపోతూ ఉంటారు. తదనుగుణంగా శరీరం కంపిస్తుంది. క్రియ చేయట్లేళ్ళు వాళ్ళు. ఇప్పుడు చెడ్డవాళ్ళు చెడు ఆలోచన, ఈర్ష్యలో, అసూయలో, ద్వేషాలు, లేదా ఏదైనా భయాలో, బాధలో, దుఃఖాలు అన్ని లోపల భావరూపంలో ఆలోచనలు వస్తున్నాయి, కానీ చెడు బయటకు చేయట్లా. బయటకు మంచోళ్ళ కనబడుతున్నారు, కానీ మీరు చూడండి వాళ్ళు చిక్కి శల్యమైపోతుంటారు. మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యాలతో నిరంతరం బాధపడిపోతుంటారు. ఎందుకనంటే చెడుకు సంబంధించినటువంటి భావాలకు తగ్గట్టు శరీరం స్పందిస్తూ ఉంటుంది. శరీరం భావస్పందన కలిగి ఉంది. లోపల వచ్చిన ఆలోచన ఏదో, లోపల వచ్చిన భావం ఏదో తత్సంబంధంగా శరీరం కంపిస్తుంది. దానికి మళ్ళీ మీకు ఉదాహరణలు చెబుతున్నా. తినే ఆహార పదార్థాలు గుర్తు చేసుకుంటే నోట్లో లాలాజలం ఊరిపోద్ది, తినాలన్న కోరిక పెరుగుద్ది. శృంగార సంబంధిత ఆలోచనలు చేస్తే శృంగార సంబంధిత అవయవాలు కదిలిపోతే శరీరం అంతా అనుభవించాలన్న తపనకి వెళ్ళిపోద్ది. అలా ఏదైతే అది, సినిమాలు అయితే సినిమాలు, బట్టలు అయితే బట్టలు, షికారులు అయితే షికారులు, ఆలోచన వస్తే మీరు క్రియ చేయక్కర్లా, తత్సంబంధంగా శరీరం కంపిస్తుంది. అవే కదా లోపల భావ సుఖ దుఃఖాలు, భావరూప సుఖ దుఃఖాలు. ఎక్కడో ఉంటారు మన పిల్లలు, ఏదో దేశంలో చదువుకుంటున్నారు, లేదా ఏదో దేశంలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నా పిల్లలు బాగున్నారు, హాయిగా ఉన్నారు అని ఒక మమకారం వస్తుంది, ఆనందం వస్తుంది. లేదా వాళ్ళు అక్కడ ఉండి దుఃఖపడుతున్నారు, మనం ఏమి చేయలేము, కానీ భావరూపంగానే అది గుర్తొచ్చింది, ఇప్పుడు దుఃఖం వస్తుంది. భయం, దుఃఖం ఇవన్నీ భావరూపాలే. తర్వాత శరీరం కంపిస్తుంది. తర్వాత శరీరంతో పనిచేయడం అనేది అది తర్వాత విషయం, ఆఖరి విషయం అది. ఆ శరీరంతో పనిచేసినటువంటి క్రియాత్మక కర్మఫలాలు మళ్ళీ క్రియాత్మక కర్మఫలాలుగానే వస్తాయి. తిడితే తిట్టించుకుంటాం, కొడితే కొట్టించుకుంటాం. ప్రతి తప్పుకి తిరిగి మనకి దాని మీద భౌతికమైనటువంటి
దాడి జరుగుద్ది మన మీద. చెడుకైతే మంచి అయితే మంచి వస్తుంది. కానీ చేసినా చేయకపోయినా లోపల వచ్చిన తలంపుకి భావరూపంలో శరీరం కనిపిస్తుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీవే. ఒక వ్యక్తి యాంగ్జైటీకి లోనవుతున్నాడు, బయట ఏమీ లేదు. ఎందుకంటే అంత యాంగ్జైటీకి లోనవుతున్నారు? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నారుగా అంటే వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలు చుట్టూ ఉన్న వాళ్ళలాగా లేవు. యాంగ్జైటీ, అభద్రత, డిప్రెషను, స్ట్రెస్, ఒత్తిడి, భయము, సుఖము, ఆనందము, సంతోషము, సంతృప్తి, ఇవన్నీ లోపల భావాలు. అవి క్రియాత్మకంగా నువ్వు చేయకపోవచ్చు, తత్సంబంధంగా శరీరం కదులుతా కనిపిస్తూ ఉంటుంది. అందుకని సద్గుణాలు ఉన్న వాళ్ళకి, గుణం అంటే ఏంటి లోపల ఉంది, నువ్వు ప్రవర్తించలేం కదాన్ని. సద్భావాలు ఉన్న వాళ్ళకి భావం అంటే ఏంటి లోపల ఉంది, దాన్ని ఇంకా నువ్వు ఆచరణలోకి తేలా. సదాలోచనలు ఉన్న వాళ్ళకి, సదాలోచనలు అంటే ఏంటి లోపల మంచి ఆలోచనలు ఉన్నాయి, వాటిని క్రియాత్మకంగా ఇంకా బయటికి తేలా. సద్భావాలు, సదాలోచనలు అంటే సద్గుణాలు ఉన్న వాళ్ళకి అదే సజ్జన సాంగత్యం చేయండి అనేది అందుకు. ఎందుకనంటే లోపల అలా మంచి గుణాలు, మంచి బుద్ధులు, మంచితనం ఏర్పడుతుంది. దాన్ని నువ్వు క్రియాత్మకంగా చేయక్కర్లా. ఎప్పుడైతే మంచి భావాలు ఉన్నాయో, ఇప్పుడు ఒక దెయ్యం భావన రాలా, ఒక దేవత భావన, దేవుడి భావన వస్తుంది. అప్పుడు ధైర్యంగా ఉంటుంది లోపల హృదయానికి. ఇందుకు చేసేదేం లేదు బయట, అసలు భావనది అంతే. రాత్రి అలా పడుకున్నాం, ఏ 10ంటికో 11ంటికో పడుకున్నాం మంచం ఎక్కి అనుకోండి, మనకేదో దేవుడు దేవతల ఆలోచనలు, మనం ఎవరిని నమ్మితే ఆలోచనలు, లేదా ఆత్మజ్ఞానం విశ్వశక్తి అయితే ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి. ఏ దేవుడు అయితే, దేవత అయితే, గురువు అయితే, అప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అలా కాసేపు ఆలోచించుకుని నిద్రపోతాం. కానీ ఇప్పుడు పడుకోగానే దయ్యాలు, భూతాలు, జబ్బులు, వ్యాధులు, బాధలు, నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు, ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయి, అవన్నీ భావాలు వస్తున్నాయి అనుకోండి. మనం క్రియ చేయట్లా, కానీ అది నిద్ర పట్టదు. నిద్ర పట్టుకోవడానికి కారణం లోపల భావాలేగా, ఆలోచనలేగా. అంటే ఏంటి? మానసికమైనటువంటి మంచి చెడుల ఆలోచనలు విభవించిన సగం క్రియ అయిపోతుంది అక్కడ. ఎందుకని అంటే శరీరం తదనుగుణంగా కనిపిస్తుంది. నాకు ఈ పాపం ఎలా వస్తుంది అని భాగం. చాలామంది పాపాలు చేయరు, బయటకు వచ్చి క్రియ చేసేంత ధైర్యం ఉండదు. లోపల అందరినీ తిట్టుకుంటుంటారు, లోపల అందరినీ ఏదో ఒకటి అనుకుంటుంటారు, లోపల అహంకారం ఉంటుంది, లోపల అన్ని రకాల చెడు గుణాలు ఉంటాయి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. ఆ లోపల భావాలకు వాళ్ళే లోపల కుంగి కుసించిపోతే ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళ శరీరం కనిపిస్తూ ఉంటుంది. తదనుగుణంగా వాళ్ళు రోగగ్రస్తులు అయిపోతూ ఉంటారు, లేదా బాధలకు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని తెలిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఆపుతారుగా, తల్లిదండ్రులు అందరూ ఆపరు. తెలీదు, క్రియ తెలీదు మనకి. లోపల భావాలు పెరిగి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి. ఎప్పుడు అది క్రియారూపం దాలుస్తుంది. దాల్చకపోయినా లోపల భావాలకు అనుగుణంగా శరీరం కనిపిస్తుంది. అంటే సగం పాపం లోపల జరిగిపోతుంది. అది క్రియాత్మకంగా చేసినప్పుడు నువ్వు మొత్తంగా నువ్వేం క్రియం చేసావో దాని ఫలితం అనిపిస్తుంది. క్రియాత్మకంగా చేసినటువంటి ఫలితాలకే క్రియాత్మకంగా మళ్ళీ అనుభవిస్తావు. కానీ భావాత్మకంగా చేసినట్టుకి భావాత్మకంగా లోపల అనుభవిస్తున్నావుగా, శరీరం కనిపిస్తుందిగా. ఇప్పుడు శరీరానికి శృంగార భావన కలగకుండా స్త్రీ పురుషులు శృంగారం అనే క్రియను చేయలేరు. శరీరానికి తినాలి, ఆకలి అనే భావన కలగకుండా, తిండి మీద ఇష్టము, ఇది తినాలనే కోరిక కలగకుండా శరీరము తినటము అనే క్రియను చేయలేదు. అలా ఏదైనా సినిమా చూడాలన్న భావన కలగకుండా శరీరం చూడలేదు, వినాలన్న భావన కలగకుండా శరీరం వినలేదు. అది కలగాలి ముందు, కలిగితే క్రియ చేయగలుగుద్ది. క్రియ చేసినప్పుడు ఫలితం వేరు. కానీ కలిగినాక క్రియ చేయకపోయినా లోపల కలిగిన భావ తాలూకా క్రియ శరీరం అంతా వ్యాపించి తదనుగుణమైన రసాయనిక చర్యలు జరిగిపోతున్నాయి. లేకపోతే మనకి ఏమీ లేకపోయినా ఊహాత్మకంగా అక్కడ కూర్చొని ఆహార పదార్థాలు అనగానే లాలాజలం ఊరటం, స్త్రీ పురుషుల్ని తలుచుకోగానే కామ కోరికలు, శృంగారాన్ని తలుచుకోగానే కామ కోరికలు పెరగటం, ఇలా ఊహాత్మక ఆనందాలు, ఊహాత్మక భయాలు, ఊహాత్మక సుఖాలు, ఊహాత్మక దుఃఖాలు. అక్కడ క్రియ లేకపోయినా ఎందుకున్నాయి? మనుషులకు ఉన్నాయే ఊహాత్మకతలు ఎక్కువ, క్రియ లేదు అసలు. అక్కడ క్రియ లేకపోయినా మనిషి ఎక్కువ అసలు అనుభవించేది ఊహలోనే, క్రియాత్మకంగా అనుభవించేది తక్కువ. యాజ్ ఇట్ ఈజ్గా చేసిన పనికి అనుభవించేది ఇప్పుడే, కానీ ఊహలో ఆలోచనల్లో అనుభవించేదే ఎక్కువ. భయాలన్నీ అవే, బాధలన్నీ అవే, దుఃఖాలన్నీ అవే, డిప్రెషన్లన్నీ అవే, యాంగ్జైటీలన్నీ అవే, ఒత్తిళ్ళన్నీ అవే, స్ట్రెస్లన్నీ అవే. లోపల శరీరం అలా రియాక్ట్ అయిపోతుంది.
కాబట్టి చెడు ఆలోచనలు నాకు తెలియకుండా వస్తున్నాయనే తప్పు. మన లోపలికి మనం ఏ ఆలోచనలు వేసుకున్నామో అవి వాటంతటే వస్తూ ఉంటాయి. మనకు తెలియదు అసలు ఆలోచన రూపంలో రాదు రాదు రాదు. ముందు ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ముందు అది నమ్మండి. ఆ జ్ఞానం అంటే అది జ్ఞానాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఏమి వింటున్నాం, ఎన్నాళ్ళ నుంచి వింటున్నాం కాదు, మన గూర్చిన చదువు అది. అందుకని చదువు జాగ్రత్తగా చదువుకోవాలి. మనకు ఒక ఆలోచన వచ్చింది అంటే అది మనకు తెలుసు అని అర్థం. మనకు తెలియని ఆలోచనలు రావు. అలా చెడు ఆలోచనలు వాటంతటా వచ్చేస్తున్నాయి కదా, నాకేం సంబంధం ఉంది, నేను అన్నింటినీ వదిలేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఆ క్రియ చేయలేదు కదా, కాబట్టి ఇప్పుడు అవి వచ్చినా కూడా నాకు సంబంధమే ఉంది, నాకు ఆ కర్మఫలం రాదు కదా అనేది భ్రమ. ఎందుకని? కర్మఫలాన్ని భావరూపంలో అనుభవించేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు భావరూపంలో కర్మఫల అనుభవం అయిపోతుంది. ఏంటి భావరూపంలో కర్మఫలానుభవం అయిపోతుంది అంటే చెప్పాక ఇప్పుడు మీకు తినే పదార్థాలు తలుచుకుంటే తినాలనిపిస్తుంది. ఏది తలుచుకుంటే శరీరం దాని అనుగుణంగా కంపిస్తుంది. మీరు తినండి తినకపోండి, కానీ శరీరం కంపిస్తుంది, లాలాజలం ఉత్పత్తి అయిపోతుంది, లోపల రసాలన్నీ ఊరిపోతాయి. అది లాలాజలం అయితే నోట్లో మనకు తెలుస్తుంది, మిగిలిన మనకు తెలియట్లేదు అంతే. అలా మొత్తం శరీరంలో రసాయనిక చర్యలు జరిగిపోతాయి. అందుకని భావనాత్మకతలో, ఊహలో, ఆలోచనలో కూడా చెడుని తీసేయాలి. అలాగే భయాలు తీసేయాలి, ఆదుర్దాలు తీసేయాలి. తీసేయటం నీ వల్లే అవుద్ది, ఎవరి వల్ల అవుద్ది. అందుకే జ్ఞానము అంటే నీ మీద నువ్వు ఆధారపడటం. నేను ఒక తాయెత్తు కట్టుకొని చెడు ఆలోచనలు రాకుండా చేసుకుంటానండి, ఒక తాడు కట్టుకొని చెడు ఆలోచనలు రాకుండా చేసుకుంటానండి, ఏ శని యంత్రాల్లో మా ఇంటికి కట్టుకొని చెడు ఆలోచనలు రాకుండా మా ఇంటి మొత్తానికి చేసుకుంటామండి, మేము అక్షరాల్లో పేరు మార్పులు చేసుకొని చెడు ఆలోచన రాకుండా చేసుకుంటామండి, భయాలోచనలు రాకుండా చేసుకుంటామండి, ఈ రంగురాళ్ళు పెట్టుకుంటే చెడు ఆలోచనలు రావండి, భయాలోచనలు రావండి. ఎవరు చెప్పారు? ఆలోచన నీది కదా. నేను అదే చెబుతుంది, మూఢత్వానికి మూర్ఖత్వానికి హద్దులు కూడా ఉండాలి అని. లేదు మానసిక ఆలంబన నాకు కావాలంటే ఇంకా వాళ్ళని అనేది ఏమి లేదు అసలు. మనం మీ మానసిక ఆలంబన లేనప్పుడు, మీరు మీ మీద మీరు నిలబడలేనప్పుడు వెళ్ళిపోండి. మీకు ఏది నచ్చితే అది కట్టుకోండి, ఏది నచ్చితే దాన్ని అనుసరించండి, ఏ మార్గంగా అయితే ఆ మార్గంకి వెళ్ళండి. ఎందుకని? తన మీద తాను నిలబడలేనప్పుడు కరసాయం కావాలి. ఆ కరసాయం కూడా నిలబడలేనప్పుడు కొంతమంది ఒక చిన్న స్టిక్కింగ్ వాక్తో నడుస్తారు, వాకింగ్ స్టిక్తో, చిన్నదే ఉంటుంది. ఇంకొంచెం పెద్ద స్టిక్ ఉంటుంది, చుట్టూ 4 కోళ్ళు ఉంటాయి దానికి అడుగున, అది పట్టుకెళ్తుంటారు. అది కూడా అయిపోయిన వాళ్ళకి చిన్న ఫ్రేమ్ లాగా ఉంటుంది, ఆ ఫ్రేమ్లో చక్కగా ఇలా పట్టుకొని దాన్ని పట్టుకుని పడిపోకుండా వెళ్తూ ఉంటారు. అది కూడా అయిపోయిన వాళ్ళని కుర్చీల్లో పెట్టుకు తోసుకెళ్తూ ఉంటారు. అది మీరు ఏ స్థితిలో ఉన్నారు, దేని మీద ఆధారపడి ఉన్నారో తెలీదు. మీకు ఒక చిన్న కర్ర సరిపోద్దా ఏంటనేది మీ మానసిక ఆలంబన. దాన్ని బట్టి మీరు తాళ్ళలో, తాయెత్తులో, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులో, రంగురాళ్ళు, ఉంగరాలు, ఎవరు ఏది చెబుతుంటే అది నమ్ముతారు. అది మీ స్వతంత్రత. అది ఇప్పుడు బలం లేనప్పుడు ఏం చేస్తాం? నా మీద నేను నిలబడలేనప్పుడు సాయం కావాల్సింది ఎవరికైనా. ఇప్పుడు వృద్ధులందరూ సాయాలు కోరుకుంటూ ఉంటారు చూడండి. తల్లిదండ్రులందరూ వృద్ధాప్యంలో పిల్లల్ని ఇంచుమించు 80% పిల్లల్ని తిడతా ఉంటారు. కారణం ఏంటంటే మమ్మల్ని సరిగ్గా చూడట్లేదని. కొంతమంది ఏమో అసలు చూడట్లేదు, ఎక్కడ వదిలిపారేశారని, కొంతమంది చూస్తున్నా సరిగ్గా చూడట్లేదని. మొత్తంగా బాగా చూశారు మా పిల్లలు, మేము అదృష్టవంతులు అనేవాళ్ళు 1% కూడా ఉండరు ప్రపంచంలో. కారణం ఏంటంటే ఆ వృద్ధాప్యంలో ఆలంబన కావాలి, తను స్వతంత్రంగా చేసే స్థితి పోయింది. ఇక అదే అసలు బాధ. తనలో శక్తిహీనత ఎదుటి వాళ్ళలో లోపంలా కనపడుతుంది. వాళ్ళు నాకు చేయట్లేదు, వీళ్ళు నాకు చేయట్లేదు అని కంప్లైంట్లు చేస్తాం. ఇప్పుడు భౌతికంలో మీరు కంప్లైంట్లు చేసినా కూడా అది మీలో బలం లేనితనం. నా భర్త నాకు సరిగ్గా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు, నా భార్య నాతో సరిగ్గా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు, నా పిల్లలు నాతో సరిగ్గా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు, నా స్నేహితులందరూ నాతో సరిగ్గా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. నా జీవితం ఇలా ఉండడానికి అంత ప్రపంచంలో వాళ్ళే కారణం అనేవాళ్ళు అందరూ బలహీనులు, మానసిక బలహీనులు. ఆ మానసిక బలహీనత ఎందుకు వచ్చిందంటే ఆధారత. నీ మీద నువ్వు నిలబడే అంత జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేదు. కానీ సత్యం ఏంటంటే నీ మీద నువ్వే నిలబడాలి. ఎంతమంది నీకున్నా నువ్వు మీద నువ్వే నిలబడాలి. నువ్వు నీ మీద నిలబడి చేసుకునే నువ్వు అనిపిస్తావు. నీకు ఎంతమంది అయినా ఉండొచ్చు. చుట్టూ ఉన్నవాళ్ళు నీ లోపల దూరి భావాలు మార్చలేరు కదా. చుట్టూ ఉన్నవాళ్ళు భౌతికంగా నీకు కొంత ధైర్యం కలగొచ్చు, మనుషులు ఉన్నారని.
కానీ లోపల దూరి నీ గుణాలు మార్చలేరుగా, భయం అనే పదార్థాన్ని తీసి బయటపడలేరుగా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే భయం వేస్తుంది. ఒక జీవితకాలం మొత్తం నీకు తోడెవరుంటారు? అలా నువ్వు ఏ ఆధారాలు పెట్టుకున్నా, నువ్వు రంగురాళ్ళు పెట్టుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నా, నువ్వు తాళ్ళు కట్టుకున్నా, తాయెత్తులు కట్టుకున్నా, యంత్రాలు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా, నీ అంతర్గతంలో నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోకపోతే, నీ మనసుని సరి చేసుకోకపోతే, చెడును పోగొట్టుకోకపోతే, ఆ భయాన్ని దూరం చేసుకోకపోతే ప్రయోజనం ఏంటి? ఉన్న తాత్కాలికంగా నేను ఇది చేశాను కాబట్టి ఆ రోజుకు మురిసిపోతావు, కానీ ఫలితాలు ఏం మారిపోవు. నువ్వు కష్టపడిందే నీకు వస్తుంది. వాస్తవికత ఇది. నువ్వేం పని చేసావో, నువ్వేం కష్టపడ్డావో, నీ భావాలు ఎలా తయారు చేసుకున్నావో అంతే నీ జీవితం. అందుకని సత్సాంగత్యము, ఆధ్యాత్మికతలు ఎప్పుడు చెప్పేది సత్సాంగత్యం. మంచివాళ్లతో తిరుగు, మంచివి విను, మంచిని చూడు, మంచినే చెయ్యి, ఎప్పుడు మంచితోనే ఉండు. సజ్జన సాంగత్యము, మంచి వాళ్ళతోనే తిరుగు. ఎందుకని ఎవరో ఒకళ్ళతో తిరగకుండా కుదరదు జీవితం. మంచి మాటలు విను, మంచి పుస్తకాలు చదువు. మళ్ళీ అందులో మూఢనమ్మకాలు పెంచే ఏ మంచి అనుకోబాక. అసలు నీ మీద నిన్ను నిలబెట్టేది మంచి. ఇప్పుడు నువ్వు నమ్మకంలో తప్పేం లేదు. నువ్వు ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా నమ్మావు, గురువు గారిని బాగా నమ్మావు, అసలు ఆ సలహా ప్రకారమే మీ జీవితం మొత్తం నడిపేసుకుంటున్నారు కుటుంబం. అలాంటి కుటుంబాలు నాకు బోల్డ్ తెలుసు. మన భారతదేశంలో 180-90 మంది గురువుల మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెబితే చేస్తారు. పిల్లల పెళ్ళిళ్ళ నుంచి అన్నీ వాళ్ళని అడిగి చేస్తూ ఉంటారు అన్నీ. ఓకే, తప్పేం లేదు. ఇప్పుడు ఆ గురువు గారు చనిపోతే ఏం చేస్తావు? ఆ గురువు గారు నీకు దొరకకపోతే ఏం చేస్తావు? ఆ గురువు గారు దూరం అయిపోతే ఏం చేస్తావు? ఆ గురువు గారు నీకోసం బతకడుగా. ఒక వ్యక్తి ఎవరైనా, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ గురువు అయ్యేది నీకోసమా? నీ బాధలు తీర్చడానికి, నీ కష్టాలు తీర్చడానికి, నీకు సలహాలు ఇవ్వటానికి వాళ్ళు గురువులు అవుతారా, మహాత్ములు అవుతారా? ఆలోచించండి ఒకసారి. అప్పుడు నీ జీవితం మళ్ళీ అస్తవ్యస్తం అయిపోద్ది. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరని మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి పరిగెత్తావు. లేదు, ఈ గురువు గారి దగ్గర అవ్వకపోతే ఇంకో గురువు దగ్గరికి పరిగెత్తావు, ఈ గురువుని వదిలేస్తావు. ఈ దేవుడి దగ్గర అవ్వకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తావు. వీళ్ళే మతాలు మార్చేసి గురువులు మార్చే బ్యాచ్లు. ఎందుకని నిరంతరం నీ భయం నిన్ను, నీ కోరిక నిన్ను, నీ ఆశ నిన్ను రకరకాల పరుగులు తీస్తుంది. ఇదంతా లోపలే పడుతుంది. ఇంతకీ ఇది లోపల పడుతుంది. లోపల దాన్ని సరి చేసుకుంటే అయిపోయేదానికి ప్రపంచం అంతా తిరుగుతావు ఎందుకు? దీనికి మీకు చిన్న కథ ఉదాహరణగా చెబుతాను. అంటే మాటలు చెప్పుకున్నంత అయిపోద్ది అనుకోబాకండి. నేనేం పొందలేదని నేను రోజు చెబుతున్నా, కానీ నేను తప్పులు చేయను. ఇప్పుడు చావు వచ్చినా నాకేం పెద్ద బాధ లేదు. ఎందుకని చావు ఎప్పుడైనా వస్తుంది, అది నా చేతిలో ఎక్కడ ఉంది? ఇప్పుడు భయపడిపోతే నేను బతికేస్తానే. అలా జ్ఞానం ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది అంతే తప్ప ఆకాశంలోకి ఎగిరిపోవటం ఏముండదు, మాయలు మహిమలు అద్భుతాలు ఉండవు. ఒక రాజుగారికి, మామూలుగా రాజులు ఉంటారు కదా, ఒక రాజుగారికి ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్యకి ఏం చెప్పారంటే, ఆయన కంటి వ్యాధి వచ్చింది. ఆ కంటి వ్యాధికి రాజుగారికి ఏం చెప్పారంటే, మీరు ఎటైనా సరే గ్రీనరీ చూస్తూ ఉండాలి, మీకంతా ఆకుపచ్చ రంగు కనపడాలి. అలా చూస్తూ ఉంటే మీ కన్ను కొంతకాలానికి వ్యాధి నయమైపోతుందని రాజవైద్యులు చెప్పారు. సరే అయిపోతుందని. సరే ఇంక అంతే. ఇక రాజుగారు అంటే మరి తిరుగుతాడు, అంతా చూస్తాడు, పరిపాలన చేస్తాడు. మిగిలిందంతా బాగానే ఉంది, ఆయనకి ఏం ఇబ్బంది లేదు. మొత్తం రాజ్యం అంతా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ గ్రీన్ కార్పెట్లు పరిచేస్తున్నారు, చుట్టూ గ్రీన్ కట్టేస్తున్నారు. రాజ్యం అంతా మొత్తం రంగులు అందరూ గ్రీనే వేయాలి, ఇళ్ళన్నీ గ్రీన్గా మార్చేయాలన్న చాటింపులు ఏం చేశారు. ఎక్కడ చూసినా ఆకుపచ్చ రంగే కనపడాలని చెప్పారు. మొత్తం ఇంకా ఆ పనుల మీద ఉంది రాజ్యం అంతా. ప్రజలందరూ అదే పనుల మీద ఉన్నారు, సైనికులందరూ అదే పనుల మీద ఉన్నారు. ఎక్కడ చూసినా గ్రీన్ వేసేస్తున్నారు. సరే, ఆ రాజ్యంలో ఒక సాధువు గారు వచ్చారు. వచ్చి ఏంటి ఎక్కడ చూసినా ఇదేంటి ఏదో కొత్త కొత్త పనులు చేస్తున్నారు ఏంటి, రాజ్యంలో ఏమైనా సంబరాలు జరుగుతున్నాయా? ఒకవేళ సంబరాలు జరిగినా అన్నీ రకరకాల రంగులు వేస్తారు కదా, అందరూ గ్రీన్ వేసేస్తున్నారండి, ఆఖరికి రోడ్ల మీద కూడా గ్రీన్ వేసేస్తున్నారు ఏంటని అంటే అప్పుడు చెప్పారు ఆ సాధువు గారికి, అయ్యా రాజుగారికి ఏదో కంటి ప్రాబ్లం వచ్చింది, ఆకుపచ్చ చూస్తే ఆయన కంటి ప్రాబ్లం నయమైపోద్దండి, అందుకని ప్రపంచం అంతా ఆకుపచ్చమయంగా, ఆయన ఎటు వెళ్తే ఆకుపచ్చమయంగా కనపడేలా ఆకుపచ్చ రంగులు వేసేస్తున్నారు. ఆయన నవ్వి సరే ఉండండి అని ఆయన రాజ్యసభకి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. వెళ్ళి రాజుగారు ఏంటిది అని అడిగాడు.
రాజవైద్యులు కూడా చెప్పారు, మొత్తం రాజభవనం లోపల బయట సింహాసనాలు అన్నీ ఆకుపచ్చగా మార్చేస్తున్నారు అందరూ. అంటే ఆకుపచ్చ అయిపోయింది అసలు అక్కడ రాజుగారి దగ్గర. ఇప్పుడు బయట కూడా ఆకుపచ్చగా అయిపోతే అప్పుడు బయటకు వెళ్తారు రాజుగారు. మొత్తం అంతా ఆకుపచ్చతోనే ఉన్నారు. మొత్తం అక్కడ సైనికులు భటులు కూడా ఆకుపచ్చ డ్రెస్సులు వేసుకొచ్చేస్తున్నారు. ఈ సాధువు గారు ఏంటంటే ఉన్న విషయం చెప్పారు, ఆకుపచ్చని చూస్తే కన్ను నయమైపోద్ది. దానికి సాధువు గారు అన్నారు, అయ్యా రాజుగారు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సింహాసనాల నుంచి, మనుషుల నుంచి, గోడల నుంచి మొత్తం ఆకుపచ్చగా ఇదంతా మార్చుకొస్తున్నారు. రాజ్యం మొత్తం మార్చేస్తున్నారు. రోడ్లు కూడా ఆకుపచ్చ రంగు వేసేస్తున్నారు. ఇన్ని చేసే బదులు మీ కంటికి ఒక ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోయేది కదా, మీకు మొత్తం ఆకుపచ్చగా కనపడేది. మీరు మొత్తం రాజ్యం ఎందుకు మార్చేస్తున్నారు అంటే ఒక బుద్ధి తక్కువ ఆలోచన ఎప్పుడు మనలో ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళదే తప్పు, నాలో ఏమీ లేదు, ఎదుటి ఏదో మారిపోవాలని. జ్ఞానం ఏంటంటే నా లోపల మారిపోతే అన్నీ మారిపోతాయి. ప్రపంచాన్ని ఎంత మార్చగలను నేను? నా ఎదురుగా పోయిన నా భార్య పిల్లలు మార్చగలనా? కుదురుద్దా? అసలు ఒక మనిషి ఇంకో మనిషిని మార్చగలడా? ఎక్కడన్నా కుదురుద్దా? సృష్టి ధర్మాలని, సృష్టి పద్ధతులని, సృష్టి నియమాలని, సృష్టి విధానాలని మార్చగలమా? ఈ జననాలైనా, మరణాలైనా, పెరిగే విధానాలైనా ఏది మార్చలేవు. మార్చగలిగింది ఒకటి ఉంది, అదేంటి? నన్ను నేను నా లోపల మార్చుకోగలను. నన్ను నేను అన్ని రకాలుగానే మార్చుకోవాలంటే శరీర తీరుతెన్నులు మార్చలేను, భావాలు మార్చుకోగలను. చెడు గుణాలు పోగొట్టుకొని మంచి గుణాలు నా లోపల నేను పెంచుకోగలను. అదొక్కటే నాకు కొన్ని ఛాన్స్. జనన మరణాలు మార్చలేను, ఏమీ చేయలేను. నా లోపల నన్ను మార్చుకోగలిగితే సరిపోద్ది కదా. అదే రాజుగారికి చెప్పాడు, నువ్వు ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోయేది కదా, ఎందుకు ఇంత కష్టపడి ఇంతమందిని కష్టపెట్టి ప్రపంచం అంతా చేస్తున్నాడు. మన పనులన్నీ అలాగే ఉంటాయి. తాళ్ళకు పెరుగెత్తాం, తాయెత్తులకు పెరుగెత్తాం, ఉంగరాలకు పెరుగెత్తాం, రంగురాలు. అంటే ఏంటి? తప్పు నాలో లేదు అసలు, తప్పు ఎక్కడో బయట దాని వలన జరిగిపోతుంది. ఇలాంటి గురువులనే చూశాను నేను. ఇలాంటి నమ్మకాలను ప్రజల్లో పెంచుతూ వాళ్ళు చేసే పనుల్లో కూడా ఇబ్బందులు వస్తే ఈ జాతకాలు జ్యోతిష్యాలు అని పరుగులు ఎత్తే గురువులను చూశాను నేను. ఇంకేం చెప్పను అసలు. మరి మామూలు మనుషులు వేరు. ఏంటంటే నాలో తప్పు లేదనుకున్నాడు ఎవడైనా గురువు అయితే ఏంటి, మామూలు అయితే ఏంటి, ఇంక వాళ్ళు బరువులు అంతే. మామూలు మనిషి అయినా ఓ గురువు అయినా తప్పు నాలో లేదు, నాలో తప్పులు లేదు, కానీ నాకు నష్టం జరుగుతుందంటే ఎదుటిదారి వలన జరుగుతుంది, ఏదో శక్తుల వలన జరుగుతుంది, దుష్ట శక్తుల వలన జరుగుతుంది. ఇప్పుడు ఆ దుష్ట శక్తులకు ఏం చేయాలని వాళ్ళు రకరకాలు చేసేస్తున్నారు. నాయన ఇక్కడ ఉన్నదంతా ఒకటే శక్తి, ఆత్మజ్ఞానం చెప్పేది. అసలు దుష్ట శక్తి లేదు, మంచి శక్తి లేదు, ఉన్నది శక్తి ఒకటే, అదే అనంత ఆత్మశక్తి. దాంట్లో నువ్వు దుష్టబుద్ధులతో ప్రవర్తిస్తే దుష్టశక్తి నువ్వేది, నువ్వు మంచి బుద్ధులతో ప్రవర్తిస్తే మంచి శక్తి అది నువ్వే. ఇక ఈ కల్పనలు అన్నీ మనిషి కల్పించినవే. ఇక దయ్యాలంటారు, భూతాలంటారు, చేతబడులు అంటారు, క్షుద్ర పూజలు అంటారు, మంచివి అంటారు, చెడు అంటారు. ఇవన్నీ మనోకల్పన, మనిషి తయారు చేసినటువంటి దారుణాది దారుణమైన విషయాలు ఉన్నాయి, అద్భుతమైన మంచి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనిషి మనసులోంచి పుడుతున్నాయి, ఆడే నేర్చుకుంటున్నాడు. ఒకరిని చూసి ఒకళ్ళు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలతో పుట్టించుకుంటున్నారు. అలా మనం సింపుల్గా కళ్ళజోడు పెట్టుకుంటే, ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుంటే అలా కనపడుతుంది ప్రపంచం. అంతే. నీ లోపల భావాలు ఏవైతే అలా ఉంటుంది నీ జీవితం, అలా కనపడుతుంది ఈ సృష్టి నీకు. సింపుల్. ఆ లోపల దాన్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది, నువ్వు కళ్ళజోడు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రపంచం అంతా మార్చేస్తే ఇప్పుడు ఆకుపచ్చ రంగులు మళ్ళీ పోతాయి, మళ్ళీ ఇస్తావు. మళ్ళీ నీ ఒక్కడి కోసం మొత్తం రాజ్యం అంతా కష్టపడతానే ఉంది. ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? పిచ్చోడి పనులు తప్ప. కానీ మన జీవితంలో మనం చేసేది పిచ్చోడి పనులు. అలాగే ఒక రాజుగారు ఆయన నడిచెళ్తుంటే ముళ్ళు గుచ్చుకుందంట, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది. నాకు ముళ్ళు గుచ్చుకోవడం ఏంటి, మొత్తం రాజుగారికి ముళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు అనేదే గుచ్చుకోకూడదని రాజుగారికి మొత్తం ఇంకా ఆ రాజ్యం అంతా ముళ్ళు గుచ్చుకోకుండా చక్కగా పరదాలు కింద పరిచేస్తున్నారు. రోడ్లు కూడా మెత్తడి రాజుగారు నడవడానికి వీలుగా అన్నీ ఊడిపిచ్చేసి తుడిపిచ్చేసి ముళ్ళు అనేదే తగలకూడదని. అప్పుడు మళ్ళీ ఇలాంటి సాధువు గారు ఇలాంటి కథలు బోర్డు చెప్పారు మనకి. కథే ఇది. మళ్ళీ ఒక సాధువు గారు వచ్చాడు, ఎందుకయ్యా రాజ్యం అంతా అన్ని పరిపించే బదులు నువ్వు చెప్పులు వేసుకుంటే సరిపోద్ది కదా అని. మన చిన్న కాళ్ళకి చెప్పులు వేసుకుంటే సరిపోద్దిగా, మన చిన్న కాళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోద్దిగా.
అలాగే యంత్రతంత్ర మంత్రాలని రోడ్లంతా పరుగులెత్తి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళు నిజాయితీ పరులు మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలియక అందరినీ నమ్ముకుంటూ తిరిగే బదులు నీ బుద్ధి మార్చుకుంటే సరిపోద్దుగా, నీ గుణం మార్చుకుంటే సరిపోద్దుగా, నీలో మంచి పెంచుకుంటే సరిపోద్దుగా, నీలో చెడు వదిలేస్తే సరిపోద్దుగా, నీలో భయాన్ని పోగొట్టుకుంటే సరిపోద్దుగా, నీలో ధైర్యాన్ని పెంచుకుంటే సరిపోద్దుగా, సృష్టి తీరుతెన్నుల్ని అంగీకరిస్తే సరిపోద్దుగా. జాతస్య మరణం ధ్రువం. ఏమండి చనిపోతాం కదండి, భయం ఎలా పోతుందండి, చావు అంటే భయం ఉంటుంది కదండి అన్నారు అనుకో, అది కర్మ, నీ కర్మ. ఒక్కడు కూడా బతికిలేడు కదా, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి సాగుతున్న సృష్టి కదా. ఇప్పుడు కూడా భూమి మీద 850 కోట్ల మంది ఉన్నారు, ఎవడో బతికి ఉండడు కదా, బతికి ఉండరు కదా, ఉండడం కుదరదు కదా, అది సృష్టి ధర్మం కదా. పుట్టిన ప్రతిదీ నశించిపోద్ది కదా. అంగీకరించు, ఇవాళ కదా రేపటికి అంగీకరించు, 10 సార్లు చెప్పుకో, విను, అదే జ్ఞానం. నీ మీద నువ్వు నిలబడ్డ జ్ఞానం అద్భుతం కాదు. భావరూపంలో అంటే ప్రశ్నకి వెళ్ళి సోదరుడు అడిగిన దానికి చెబుతున్నా, భావరూపంలో వచ్చింది మనం వెంటనే శరీర స్పందనగా అనుభవించేస్తున్నాం. నేను క్రియ చేయలేదు అనుకోబాకండి. భావరూపంలో భావక్రియ జరిగిపోయింది, తత్సంబంధిత రసాయనాలు ఉత్పత్తి అయిపోతాయి. అందుకని భావరూపంలో భావించుకునే వాళ్ళు కూడా మానసిక శారీరక అనారోగ్యాలకు లోనవుతూనే ఉంటారు, మానసిక శారీరక స్పందనలకి, భయాలకి, బాధలకి, దుఃఖాలకు లోనవుతూనే ఉంటారు. అసలు భయాలన్నీ మనసులోవేగా, భయం క్రియాత్మకంగా బయట ఎక్కడ కనపడుద్ది? ఏదైనా భావానుభవాలన్నీ లోపలే, తదనుగుణంగా శరీరంతో పనిచేయిస్తాం, చాలా తక్కువ. శరీరంతో మనం చేసే క్రియలు 10% ఉంటే మనం ఊహించుకునే భావాలు 200% ఉంటాయి. 100 కూడా కాదు, 200% ఉంటాయి. భావరూపంలోనే ఎక్కువ ఫీల్ అవుతాం మనం. ఒక మనిషికి ఒక రోజుకి 60,000 నుంచి 1,20,000 వరకు ఆలోచనలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 60,000 నుంచి 1,20,000 ఆలోచనలు ఏంటండి? అన్ని భావాలు. కానీ మనిషి చేసే పనులు ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అంతరంగంలో భావరూపంలో కర్మని మనం అనుభవిస్తూనే ఉన్నాం. నాకు సంబంధం లేకుండా ఆలోచన వచ్చేసింది, దానంతట అది వచ్చేసింది, అది నాకు సంబంధం లేదని పక్కన పెట్టేశాను, కాబట్టి నేను ఆ క్రియ చేయలేదు కాబట్టి నాకు ఆ కర్మఫలం రాదు కదా, ఎలా వస్తుంది అని అడిగేది పూర్తిగా మనకు ఆధ్యాత్మిక చదువు అర్థం అవ్వలేదు. అంటే నా సంపూర్ణత నాకు అర్థం అవ్వలేదు. మనసులో వచ్చింది ఏదైనా సరే నేను లోపల వేసుకున్నదే వస్తుంది. ఫస్ట్ పాయింట్, అది చెడైనా మంచి అయినా ఒక ఆలోచన పుట్టింది అంటే అది నేను లోపల వేసుకున్నది, అంటే నాలో చెడు ఉంది కాబట్టి చెడు ఆలోచన వచ్చింది. చెడు ఆలోచన ఏదొచ్చిందో అందులో ఆలోచనలో ఏముంది? భావం ఉంది, అంటే చెడు భావం ఉంది. చెడు భావానికి తగ్గట్టుగా మీరు ఆచరించినా ఆచరించకపోయినా శరీరం ముందు స్పందించేసి కెమికల్స్ రిలీజ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి తర్వాత ఆచరణలోకి వెళ్తారు చాలామంది. ఇప్పుడు ఇలా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఆచరించకపోవచ్చు, కానీ చెడు సంబంధిత భావాలు ఎప్పుడు ఉత్పన్నమైనాయో తదనుగుణంగా శరీరం స్పందించేసింది, లోపల కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. అందుకని చెడుని సంపూర్ణంగా పోగొట్టుకోవాలి, అసలు చెడు భావాలు పుట్టకుండా చేసుకోవాలి. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు వదిలేయాలి, మనుషుల్ని అర్థం చేసుకోవాలి. గివ్ అండ్ ఫర్గివ్ అన్నారు, ఇచ్చి క్షమించడం నేర్చుకో, ఇవ్వటం నేర్చుకో అన్నారు. చెడిపోద్ది. మనుషుల్ని అభిమానించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, క్షమించడం నేర్చుకో, ఓర్పు నేర్చుకో, దయ నేర్చుకొని ఎందుకు చెప్పారంటే మనం మంచిగా బతకడానికి అవసరం ఎదుటోడికి మేలు కాదు. మనలో పూర్తిగా చెడు తొలగిపోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. దాన్ని ఆధ్యాత్మికత నేర్పుతుంది. అప్పుడు చెడు మొత్తం పోయిందనుకోండి, శరీరంలో ఇంకా భయం అనేది ఉండదు, సంపూర్ణ ధైర్యం ఉంటుంది. శరీరంలో ఇంకా ఆదుర్ద, కంగారు, స్ట్రెస్, ఒత్తిడి ఇవేమి ఉండవు, హ్యాపీగా ఉంటుంది. అవన్నీ రావటానికి ఇన్ని నేర్చుకోవాలని చెప్పారు. దయ, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ నేర్చుకో. చెడంతా వదిలి, ఎదుటోళ్ళు చెడు చేస్తారు కదండి, క్షమించడం నేర్చుకోకపోతే మళ్ళీ నీలో చెడు వస్తుంది. ఇప్పుడు క్షమించవు, తిరిగి తిడతావు, మళ్ళీ నీకు చెడు అలవాటు అయిపోద్ది. అలా వీలున్నంత జాగ్రత్తగా ఉంటూ దుష్ట గుణాలను లోపల ఉంచుకోబాకా అని చెప్పారు. మొత్తం క్లీన్ చేసేయని మళ్ళీ చెబుతున్నా. ఎందుకని అంటే శరీరము భావానికి అనుగుణంగా స్పందిస్తుంది. ముందే చూసుకోండి స్పందిస్తుందా లేదా. అది మీకు అర్థమైనప్పుడు చెడు ఆలోచన నాకు సంబంధం లేదని మీరు చెప్పరు. అసలు మీకు సంబంధం లేనిది మీలో ఆలోచనగా పుట్టదు, మీకు సంబంధం ఉన్నదే పుడుతుంది. ఎందుకని అది మీరు తెలుసుకొని లోపల వేసుకున్నారు. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో స్పష్టంగా ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి, తప్పకుండా చెప్పుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇదంతా వేస్ట్ అనుకునేవాళ్ళు, ఏదో ఆయనకు దోషం చెబుతున్నాడు అనుకునేవాళ్ళు దయించి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే నాకు నిజంగా తెలీదు, నేను కూడా ప్రయత్నించుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తిని. నేను అనేక మంది మహాత్ములు చెప్పిన ఉపన్యాసాలు విని వాళ్ళు రచించిన అనేక పుస్తకాలు చదువుకొని నేను కూడా కొంచెం మంచిగా బతుకుతూ ఆధ్యాత్మిక చదువు పేరుతో నేను కూడా చదువుకుంటూ నా అంతరంగంలో మంచిని పెంచుకుందాం, చెడుని తొలగించుకుందాం అనే ప్రయత్నం చేసుకుంటూ అవి వింటున్న కొంతమంది శ్రోతలు చెప్పమని అడుగుతున్నారు కనుక వాళ్ళతో పంచుకోవటానికి, అది కూడా వాళ్ళని ఉద్ధరించడానికి కాదు, వాళ్ళకి మేలు చేయటానికి కాదు, నాకు నేను సజ్జన సాంగత్యంగా సత్సాంగత్యంగా కాసేపు ఇది ఆధ్యాత్మిక కాలక్షేపంగా జ్ఞాన కాలక్షేపంగా పెట్టుకున్నా. అందుకని నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.